హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా ప్రతిరోజు కూడా చక్కటి టాపిక్ తో ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజు మన ప్రయాణంలో భాగంగా జ్ఞానాన్ని అందించడానికి కృపావతి మేడం గారు వైజాగ్ నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ధ్యానం అనేది ముసలి ముతక పెద్ద పేద ధనికులు అంతా ఏం తారతమ్యం లేదు మాస్టర్స్. చిన్నప్పటి నుంచి హనుమంతుడు కూడా తన ఒక దివ్య చచ్చు ఉత్తేజం చేసుకొని ఆ 4 సంవత్సరాలకి మొత్తం ఆ లోక బ్రహ్మానందాన్ని పొంది సమస్త విశ్వం తనలోనే ఉంది అని చెప్పానని సూర్యుడిని కూడా మింగేసి తెలుసుకొని మనకు చాటి చూపించారు మాస్టర్స్. అలాంటి ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యానం అనేది పిల్లలకు కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. సో పిల్లలకి ధ్యానం చెప్పడం వల్ల వాళ్ళల్లో ఏం మార్పు వస్తుంది అంటే ధ్యాన విశిష్టత అనే దాని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. నమస్తే మాస్టర్స్ అందరికీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రిమైన శతకోటి ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్లో విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ధ్యానము విద్యార్థులకి మనం చెప్పాలి. ఎందుకు ధ్యానం చెప్పాలి విద్యార్థులకి అనేది చిన్నప్పటి నుంచే ధ్యానం మనం నేర్పించాలి మనం అనుకుంటే పిల్లలకి స్కూళ్ళ ద్వారా చాలా ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పుడు నుంచి నేర్పడం ఎందుకు ఆవశ్యకత అంటే మొక్కే వంగదే మానే వంగదు. రేపటి బాలలే ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి ఈ ఈ ఈ మన చిన్నప్పుడు ఏ విత్తనం అయితే వేస్తామో అదే చక్కగా మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తల్లే ఫస్ట్ మొదటి గురువు అంటారు. తల్లి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత గురువు. మరి అలాంటి గురువు వాళ్ళ జీవితాంతం వాళ్ళు బతకడానికి తీర్చిదిద్దే ఆ గురువు విద్య నేర్పే గురువు పట్ల ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా కృతజ్ఞత భావంతో ఉండాలి, సమాజం పట్ల వాళ్ళ కర్తవ్యం ఏంటి, వాళ్ళు వచ్చిన లక్ష్యం ఏంటి, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటి వాళ్ళు తెలియజేయాలి, వాళ్ళ లక్ష్యం ఏంటో వాళ్ళు తెలియజేయాలి. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఏంటంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా తెలివైన పిల్లలే. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు తెలివైన వాళ్ళే. వాళ్ళని మనం ఎలా తీర్చిదిద్దితే అలాగే వెళ్తారు. కానీ మనం తీర్చిదిద్దే విధానంలోని మన తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితులు బట్టో లేకపోతే అవసరాలు బట్టో ఉద్యోగాలు ఇద్దరు చేయవలసి వస్తుంది. ఉద్యోగం మరి ఇద్దరు ఉద్యోగాలు వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో ఎవరు వాళ్ళకి ఉండట్లేదు. ఎందుకంటే ఉద్యోగరీత్యా మనం ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉద్యోగరీత్యా ఇండివిజువల్గా బతకవలసి వస్తుంది. బయటకు వచ్చి ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి బ్రతకవలసి వస్తుంది. అలాంటప్పుడు మనకి ఎవరు సపోర్ట్ ఉండట్లేదు. మన పిల్లల్ని చూడడానికి ఫస్ట్ చిన్నప్పుడైతే మా కేర్ సెంటర్లో వేస్తాము, తర్వాత స్కూల్లో వేస్తాము, దానికి ఆటలు పెడతాము, అన్ని చేస్తాము. మనం అనుకుంటాం వాళ్ళకి అన్ని ఇచ్చేస్తున్నాము అనుకుంటాం. పిల్లలకి వాళ్ళ కోసమే కష్టపడతాం కదా అనేసి వాళ్ళకి అన్ని అవసరాలు మనం కొన్ని చంపుకొని అన్ని అవసరాలు వాళ్ళు తీరుస్తున్నాము. కానీ పిల్లల పిల్లలతో మనం గడపట్లేదు, మన సమయాన్ని వెచ్చించట్లేదు, పిల్లలకి మంచి మంచి విషయాలు నేర్పట్లేదు. కొన్ని అలాగని స్కూల్కి పంపిస్తుంటారు, స్కూల్లో నేర్పుతున్నారంటే స్కూల్లో సిలబస్ ఎక్కువైపోయి పిల్లలకి మోరల్ క్లాసులు లేవు. వాళ్ళు ఏమి నేర్పించలేకపోతున్నారు అక్కడ. ఎందుకంటే ఏదో సబ్జెక్ట్లో వచ్చిన దాన్ని వాళ్ళు చెప్పగలుగుతున్నారు కానీ ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేకపోతున్నారు పిల్లల్ని. నిజంగా ఆ పిల్లలు ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దగలిగితే మాత్రం వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగలుగుతారు. అందుకనే మన పత్రిజీ గారు ఏమన్నారంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి ధ్యానం నేర్పించండి. ఇప్పుడు చాలా మంది పిల్లలు చూడండి, చిన్న వయసులోనే చాక్లెట్ రూపంలో డ్రగ్స్కి ఎడిట్ అయిపోతున్నారు. డ్రగ్స్ తీసుకుంటున్నారు, సిగరెట్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు. హ్యాబిట్ ఇదంతా ఫ్యాషన్ అంటున్నారు. తల్లిదండ్రులు చెప్తే వాళ్ళే ఎదిరిస్తారు. తల్లిదండ్రులు కూడా చెప్పే పరిస్థితులు లేరు. ఇప్పుడు చెప్పినా వినే పరిస్థితులు వాళ్ళు లేరు. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చి అలసిపోయి వస్తారు, ఏదో వండి పెడతారు, తినేస్తారు, వీళ్ళు బ్రష్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి బెడ్రూమ్లు సెపరేట్గా ఉన్నాయి. నేనైతే అందరూ కలిసి తల్లిదండ్రులు పిల్లలు ఒక దగ్గర కలిసి పడుకుండేవారు, లేకపోతే అమ్మమ్మ దగ్గర తాతయ్యల దగ్గర పడుకుండేవారు. వాళ్ళకి పడుకునేటప్పుడు చిన్న చిన్న కథలు చెప్తుండేవారు. కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళొక బెడ్రూమ్లో మనొక బెడ్రూమ్లో మనం సెల్ ఫోన్లతో పెడుతున్నాం. వాళ్ళకి చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్లు అలవాటు అయిపోతున్నాయి. అంటే
ఉండాలి. అంటే మనం ఈ తరానికి తగ్గట్టుగా మనిషి బ్రతకాలి. కానీ మన వినాశనం మనమే కొని తెచ్చుకుంటున్నామన్నమాట. ఎందుకంటే మన అవసరాల రీత్యా మనం ఏదైతే పొందుతున్నామో అది కొంచెం వినాశనం కూడా దారితీస్తుంది. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన గ్యాప్ వచ్చేస్తుంది. మనం అనుకుంటున్నాం అన్నీ ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం వాళ్ళకి. కానీ వాళ్ళకి ప్రేమను అందివ్వలేకపోతున్నాం. ప్రేమతో ఏదైనా సృష్టి అంతా నిండి ఉంది ప్రేమతోటే. ఆ ప్రేమని మనం చిన్నప్పటి నుంచి పంచగలుగుతూ వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా కమ్యూనికేషన్ అవ్వగలిగితే మాత్రం పిల్లలు మంచిగా తీర్చుతారు. అందుకే తల్లి, తండ్రి, తర్వాత గురువు. వాళ్ళు స్కూల్‌కి వెళ్తారు. ఇప్పుడు పిల్లల మీద ఏంటంటే స్కూల్‌లో టీచర్లు గట్టిగా దెబ్బలాడినా, కొట్టినా దానికి ఒక రూల్స్, రెగ్యులేషన్స్ వచ్చేసాయి. అయితే కంప్లెయింట్లు ఇచ్చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ అంటున్నారు, అవ్వంటున్నారు. టీచర్లే భయపడిపోతున్నారు. ప్రైవేట్ స్కూల్ అంటే కొంచెం వేరనుకోండి. గవర్నమెంట్ స్కూల్‌లో అయితే వాళ్ళు ఏం చేసినా కంప్లెయింట్ వెళ్ళిపోతే మళ్ళీ మీద రిమార్క్‌లు వస్తాయని భయంతోటి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పాపం తీర్చిదిద్దాలని వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే మేము చాలా స్కూల్‌కి వెళ్ళినప్పుడు టీచర్స్ చెప్తారు. చాలా చెప్పిన మాట వింటలేదు మేడం మీ పిల్లలు. ఏం చెప్తాం వీళ్ళు గట్టిగా కసిరితే మన కంప్లెయింట్లు, తల్లిదండ్రులు వస్తారు మా పిల్లలు ఇవన్నీ వచ్చేసాయి. ఎందుకంటే మన పిల్లల్ని మనం తీర్చిదిద్దలేకపోతున్నాం. అలాగని టీచర్స్ తీర్చిదిద్దే కండిషన్ గట్టిగా దెబ్బలాడి కొడితే మనం వెళ్ళి కంప్లెయింట్లు వాళ్ళ మీద పెడుతున్నాం. స్కూల్ మీద కంప్లెయింట్ ఇస్తున్నాం. ఇవన్నీ వాళ్ళ యొక్క మంచికి కాదు. ఒక చిన్నప్పుడు అసలు గురుకుల పాఠశాలలో ఎలాగుండేవండి అప్పట్లోని నిజం చెప్పాలంటే అక్కడ ఆత్మజ్ఞానం కదా అందించేవారు. అక్కడ ఎన్నో కష్టాలు ఒడిదుడుకులతో పిల్లలకి చదువు నేర్పించేవారు. ఇప్పుడు అవి ఏమీ లేవు. హాయిగా పిల్లలు చక్కగా స్కూల్‌కి వెళ్తున్నారు. చక్కగా ఆటోలోనో లేకపోతే బస్సులోనో దేంట్లోనో స్కూల్‌కి వెళ్తున్నారు. చదువుకుంటున్నారు. గవర్నమెంట్ హై స్కూల్ అయితే మధ్యాహ్నం భోజనం కూడా గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళకి బుక్స్ అన్నీ ఇస్తున్నారు. అయినా సరే పిల్లలు ఎందుకు పెడదు అని పెడుతున్నారు అంటే దానికి కారణం మొదట మన కుటుంబ వ్యవస్థే. తల్లిదండ్రులే. తల్లిదండ్రులు నుంచి వాళ్ళకి ఆ ప్రేమ అందట్లేదు. ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అక్కడ వాళ్ళు దానికి కనెక్ట్ అయిపోతున్నారు. స్కూల్‌కి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ద్వారా ప్రేమ దొరుకుతుంటే కనెక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే వేదవాకు. ఒక ఫ్రెండ్ వచ్చి ఒరేయ్ నన్ను కొట్టారా, తిట్టారా, అలాగ అన్నారా అనగానే వెంటనే మా ఫ్రెండ్‌నే కొట్టడానికి వెళ్ళిపోతారని వీళ్ళు వెళ్ళిపోయి ఆ గొడవలో దూరిపోయి తర్వాత ఏంటవుతుందంటే కేసులు ఇరుక్కుని చాలా మంది లైఫ్ స్పాయిల్ అయిపోయిన కేసులు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు తెలియట్లేదు. ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఎందువల్లే అంటే వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ దెబ్బతింది. అందుకే పత్రిసారి ఏం చెప్పారంటే కనీసం స్కూల్‌లో ఎక్కువ టైం గడుపుతారు. ఎందుకంటే ఎక్కువ స్కూల్‌లో టీచర్స్ తోటి గడిపేది ఎక్కువ. తల్లిదండ్రులు గడిపేది తక్కువైతే స్కూల్‌లో ఎక్కువ టైం గడుపుతారు. ఎందుకంటే ఒకటో తరగతి నుంచి చదువు. వాళ్ళు ఎంత చదువుకున్నా అంతవరకి టీచర్స్ తోటే ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటది వాళ్ళకి. తన ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో ఉంటది. మనం స్కూల్‌కి వెళ్లి ధ్యానం ఎందుకు నేర్పించాలి పత్రిసారి చెప్పారంటే నెక్స్ట్ అంటే రేపు మనకి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు పత్రిసారు. ఎందుకు పెట్టారంటే ఆధ్యాత్మికవేత్తలే దేశాన్ని ఏలితే మా దేశం అంతా బాగుపడుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా కుల మతాలు గాని హ్మ్. ఏవి ఇంకా క్యాస్ట్‌లు, వర్గాలు, మతాలు, కులాలు ఏమి ఉండవు ఇంకా. అందరూ సమానత్వమే. ప్రపంచం ఒక వసుదైక కుటుంబంలా ఉండాలని ఆయన యొక్క సంకల్పన. అలా ఉన్నప్పుడే ప్రపంచం అంతా బాగుంటదని చెప్పేసి. దానికి కారణం ఎవరంటే ఈనాటి బాలలే రేపటి పౌరులు గాబట్టి వీళ్ళని మనం మంచిగా తీర్చిదిద్దితే రేపొద్దున వీళ్ళు దేశ నాయకులు అవ్వచ్చు. వీళ్ళు దేశాన్ని కలెక్టర్ అవ్వచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు. ఒక డాక్టర్ అని ఆధ్యాత్మికత డాక్టర్ అవుతే వాళ్ళని టాబ్లెట్స్ లేకుండా స్పిరిచువల్‌గా వాళ్ళు గైడ్ చేసి వాళ్ళకి ఎక్కడ మనసుకి చికిత్స ఇస్తారు వాళ్ళు ఆటోమేటిక్‌గా రోగాన్ని తగ్గిస్తారు. అదే ఒక లాయర్ అయితే న్యాయంగా పోరాటం చేస్తారు. ఏది కరెక్టో, ఏది మంచిదో తెలుసుకొని వాళ్ళు చేస్తారు. అలాగే ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే మంచి మంచి దేశంలో మంచి మంచి మార్పులొస్తాయి. ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు ఎవరైనా సరే, ఎక్కడ కలెక్టర్ ఎవరైనా సరే ఆధ్యాత్మికతలు ఉంటే అక్కడ బాగుంటదని ఆయన ఉద్దేశంతోటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు. మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు అంటే దానికి రాబోయే తరమే కదా ప్రిపేర్ అవుతుండాలి. ఎందుకంటే మనం పునాది వేస్తున్నామంటే భూమిలో విత్తనం వేసిన వెంటనే వెంటనే చెట్టు అయిపోద్ది కదా! అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసిన తర్వాత అది కొంచెం మార్పులొచ్చినప్పుడు మనం గెలుస్తామని పోటీ చేయట్లేదు. కానీ మన పాంప్లెట్ ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళలో మార్పు వస్తదనే ఉద్దేశంతోటి ఇప్పటి నుంచే ఆయన స్టార్ట్ చేసి రేపు ఫ్యూచర్‌లో వచ్చే వాళ్ళందరూ యోగులు మహా తాడే మాస్టర్స్ వస్తారు. వాళ్ళ ద్వారా
ఈ భూమి అంత సుభిక్షంగా ఉండాలి, ఇదొక స్వర్గసీమగా మారాలనే ఉద్దేశంతో ఆయన చేసే ఈ ప్రయత్నంలోనే మనందరం భాగస్వాములు అవుదాం మాస్టర్స్. ఎందుకంటే పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దొచ్చు. ఎలాగంటే ఒక స్కూల్లో ఒక 90 మందో, 80 మందో, 70 మందో పిల్లలు అక్కడ దొరుకుతారు మనకి. పిల్లలకి ఏమీ ఉండదు. వాళ్ళకి ఏం జీరో మైండ్‌లో ఉంటారు వాళ్ళు. ఏం చెప్తే అది వింటారు మనం. వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం తీర్చిదిద్దొచ్చు. మనకి మూడో తరగతి నుంచి నాలుగో తరగతి, ఐదో తరగతి కూడా జ్ఞానం నేర్పొచ్చు మనం. చిన్నపిల్లలకి ఎక్కువ సేపు నేర్పక్కర్లేదు. వాళ్ళకి మహా అయితే 10 నిమిషాలు. 10 నిమిషాలు కూడా అక్కర్లేదు, 5 నిమిషాలు వాళ్ళ ధ్యానం చేయించొచ్చు వాళ్ళ చేత. అదే ఎనిమిదో తరగతి, తొమ్మిదో తరగతి అయితే వాళ్ళ వయసు బట్టి ఎంత వయసో అంత వయసు బట్టి ధ్యానం చేయించొచ్చు. ఇంకా ఇంటర్మీడియేట్ వాళ్ళకి అయితే వాళ్ళ వయసు బట్టి వాళ్ళ ధ్యానం చేయించొచ్చు. అయితే ఒక్కొక్కరికి ఒక ఇది మన స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే టీచర్స్ మనకు పర్మిషన్ ఇస్తారని మనం వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటే మన వేషధారణ కరెక్ట్‌గా ఉండాలి. అంటే మనం బొట్లు పెట్టుకొని అంటే ఆడ అన్ని మతాల వారు ఉంటారు కదా! క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు ఉంటారు. అన్ని మతాల వారు ఉంటారు. మరి మనం మా తెలుగు వాళ్ళైతే బొట్టు పెట్టుకొని, విభూది రాసుకొని, లేకపోతే గంధం బొట్టు పెట్టుకొని, ఇవి చేసుకొని, తులసి మాలలు వేసుకొని వెళ్ళేటప్పుడు కొన్ని స్కూల్ మనకి వీళ్ళు అంతా మతం కోసం చెప్తారేమో అని మనకి పర్మిషన్ ఇవ్వడానికి కొంచెం భయపడతారు టీచర్స్. అందుకే ఏది కాకుండా మన వేషధారణ ఎలా ఉండాలంటే సింప్లిసిటీగా ఉండాలి. సింపుల్‌గా ఉంటే ఇలాగ మనం వెళ్తాం స్కూల్‌కి వెళ్తాం. ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు పర్మిషన్ అడుగుతాం. మేడం మేము పిల్లలకి ధ్యానం చెప్తామంటాం. వాళ్ళేమంటారంటే, ధ్యానం కాదు మేము యోగా చేస్తున్నామండి. మాకు ధ్యానం అక్కర్లేదు. కొన్ని స్కూల్‌లో చెప్తారు అలాగే. మాకు ధ్యానం అక్కర్లేదు. యోగా నేర్పుతున్నాం మేము. మా పిల్లలకి మేము మోరల్ క్లాసులు నేర్పుతున్నాము. మాకు టైం ఉండదండి. మేము ఇవ్వమని చెప్తారు కొంతమంది. ఎందుకంటే మనం ఏది నేర్పేస్తాం భయంతోటి వాళ్ళకి. అందుకే ఫస్ట్ మనం ఏం చెప్పాలంటే, వాళ్ళకి మన స్కూల్‌కెళ్ళినప్పుడు, మేడం మేము ఏ మతం కోసం గాని, దేని కోసం గాని మేము చెప్పము. ఏ దేవుడి కోసం మేము చెప్పము. మేము చెప్పేదేంటంటే ధ్యానం చేయిస్తాం పిల్లల చేత. తర్వాత కొంచెం కొంచెం సబ్జెక్ట్ వాళ్ళకిస్తాం. ఎందుకంటే చదువు యొక్క ఆవశ్యకత తెలియజేస్తాం. ఎందుకు చదవాలో చెప్తాం. పట్టుదల కోసం, లక్ష్యం కోసం, ఏకాగ్రత కోసం, వాళ్ళ బుద్ధి పరిపక్వత కోసం. యోగా చేయడం వల్ల ఏటొస్తుంది మేడం? యోగా చేస్తే మనసుకి, శరీరానికి లాభం ఉంటుంది. కానీ ధ్యానం నేర్పిస్తే మనస్సు, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ 4 పనిచేస్తాయి మేడం ధ్యానం వల్ల. మరి వాళ్ళకి ఆత్మవిశ్వాసం కావాలి కదా మేడం! వాళ్ళకి టీచర్స్ పట్ల గౌరవం రెస్పెక్ట్ కావాలి కదా! మరి గురువుల యొక్క విశిష్టత మీరు చెప్పే కన్నా మేము చెప్తే ఇంకా బావుంటది. ఎందుకంటే మీకోసం మీరు చెప్పుకుంటే ఆ టీచర్లు ఆళ్ళ కోసం డప్పు కొట్టుకుంటున్నారా అని అనొచ్చు. కానీ మేము టీచర్స్‌ని గౌరవించండి. ఎందుకంటే గురువుని గౌరవించండి. దానివల్ల మీకు చదువు బాగా వస్తది. మీకు ఉన్నతగా ఎదగలుగుతారు అని మనం చెప్పగలుగుతాము. మేము చెప్పగలుగుతాం మేడం. వాళ్ళకి చిన్న చిన్న కథల రూపంలో చక్కగా చిన్న పిల్లకైతే మనం ఏం చేయాలన్నా ఒక వాళ్ళకి ధ్యానం కూర్చోమంటే కూర్చోరు చిన్న పిల్లలు. వాళ్ళకేం చెప్పాలో వాళ్ళకి అంటే మనం అంటే ముందు మనం లోపలికి వెళ్ళేటప్పుడు ప్రిన్సిపల్ చెప్తామాట. ఇవి మేము చెప్తాం మేడం అని మనం ఏదైనా మనం ఏ టాపిక్ మీద వెళ్తున్నామో ఒక ధ్యానదత్త బుక్ గాని, ఒక పాంప్లెట్ గాని వాళ్ళకిచ్చి మేము ఇట్లనే చెప్తాం మేడం అని చెప్పాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి మన మీద ఒపీనియన్ కలుగుతది. మనం వేసుకునే బట్టలు బట్టి, మనం వేసుకునే దీన్ని బట్టి మనం ఇంతింత నగలేసుకొని, ఇంతింత మేకప్‌లు కొట్టుకొని స్కూల్‌కి వెళ్ళకూడదు. సింపుల్ సిటీగా ఉండాలి. హుందాగా ఉండాలి. మనం మనం చూడగానే వాళ్ళకి గౌరవభావం కలగాలి. అలా కలిగినప్పుడే మనకి పర్మిషన్ అనేది వాళ్ళిస్తారు. ఒకసారి, 2 సార్లు ట్రై చేస్తే కొంతమంది ఏం చెప్తారంటే, మేము తర్వాత కాల్ చేస్తాం. మన ఫోన్ నంబర్ ఇచ్చొస్తాం. వాళ్ళు కాల్ చేయలనుకోని మనం ఇంకోసారి వెళ్తాం. అలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు అలాగ ఇస్తారు. కానీ ఇప్పుడు చాలా స్కూల్‌లు మనకి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పిల్లల మార్పు కావాలని చాలా మంది కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే వింటలేదు. పోనీ ఏదో ధ్యానం చేయించడం వల్ల వాళ్ళ మార్పొస్తాయి. ఎందుకంటే ధ్యానం కోసం టీచర్స్ కూడా చాలా మంది తెలుస్తుంది. ఎందుకంటే యూట్యూబుల ద్వారా ఆట్ల ద్వారా వింటున్నారు కాబట్టి తెలుస్తుంది. కాబట్టి మనం చెప్తే పర్మిషన్ అనేది ఇస్తున్నారు. ఏదో కొన్ని స్కూల్‌లు ఇవ్వరు. ఒక మిషనరీ స్కూల్ అనుకోండి అక్కడ. సపోజ్ మీరు మీ మీ దగ్గరున్న మిషనరీ స్కూల్‌కి వెళ్లారనుకోండి. వాళ్ళకేం చెప్పాలి? ఆహ్, మనం దేనికోసం చెప్పం. మెడిటేషన్ అనేది ఒక ఆవశ్యకత చెప్పండి. ధ్యానం చేయడం వల్ల వాళ్ళు ఏం మార్పు జరుగుతది అని చెప్పాలి మనం. అలా చెప్పి ఆ పాంప్లెట్ ఇచ్చి మనం వాళ్ళకి చెప్పగలిగితే, ఆ తర్వాత యేసు ప్రభు కూడా ధ్యానం చేశారు కదా మేడం! అని ప్రభు కోసం మనకి పత్రిసార్ కాన్సెప్ట్ మనకున్నాయి. యేసుక్రీస్తు కోసం అని చెప్పింది. మనం కొంచెం విని వెళ్తే ఆ మిషనరీ స్కూల్‌కి వాళ్ళకి 2, 3 వాక్యాలు మనం చెప్పగలిగితే దేవుని రాజ్యం మీలోనే ఉందని చెప్పారు కదా! మరి
ఆ దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టాలంటే పిల్లలకి ధ్యానం ద్వారానే అవుతుంది మేడం అని కొంచెం వాళ్ళకి మోటివేషన్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మనకి అవకాశం ఇస్తారనమాట. అలాగే మనం వాళ్ళకి అడగొచ్చు. కాబట్టి అలా పర్మిషన్ తీసుకోవచ్చు. అలా అదొకటి. తర్వాత మైక్ ఉందనుకోండి, కొన్ని స్కూల్‌లో మైక్ ఇస్తారు. మైక్ పట్టుకోవడం కూడా మనకు రావాలి. మైక్ ఎలా పట్టుకుంటాం? ఆ! హ్మ్, మైక్ దూరంగా ఉండి మనం ఇలా పట్టుకుంటే వాళ్ళకి వినపడదు. మనం మైక్ పట్టుకొని దగ్గరగా పట్టుకొని కొంచెం పట్టుకొని మనం దగ్గరలో పట్టుకొని మనం చెప్పామనుకోండి, మనం అడగాలి. చివరి వరకు ఇనిపిస్తుందా అని అడగాలి. వినిపిస్తుంది అంటేనే మన మీద వాళ్ళకి ఏకాగ్రత కలుగుతది పిల్లలకి. కాబట్టి అదొకటి. తర్వాత మనం ఏం చెప్పాలంటే మేడం మీరు చెప్పినప్పుడు టీచర్స్ కూడా ఉంటే బావుంటది. ఎందుకంటే మేము చెప్పేసి వెళ్ళిపోతాం. తర్వాత టీచర్సే కదా ధ్యానం చేయిస్తే మీ మీ స్కూల్‌కి మంచి మార్కులొస్తాయి మేడం. ఎందుకంటే పిల్లల్లో ఉన్నతంగా ఎదుగుతారు. డల్ స్టూడెంట్ ఉంటే వాళ్ళు చదువుకుంటారు. దానివల్ల మీకు మంచి పిల్లలు ఎంతమంది పాస్ అవుతే మీకు అంత క్రెడిట్ ఉంటుంది. కాబట్టి పిల్లల్లో మంచి మార్పొస్తే మీ స్కూల్‌కి కూడా క్రెడిట్ వస్తది మేడం. ఇది రాను రాను మేము ఒకరోజు ఒకసారి ఇదంతా కాన్సెప్ట్ మేము కొంచెం వచ్చినప్పుడు వాళ్ళకి ఉదాహరణ సహా ఇస్తుంటాం. దానివల్ల పిల్లలో చాలా మార్పొస్తుంది. మాకు అవకాశం ఇచ్చి చూడండి ఒక 3 మంత్స్. దాన్ని బట్టి తర్వాత మీరు ఇవ్వాలా వద్దా అనుకోని చూడండి. అయితే మా క్లాస్‌లో 1, 2 మీరు వినండి. ఆ తర్వాత మీరు మాకు పర్మిషన్ ఇస్తారో లేదో అప్పుడు మీ ఇష్టం ప్రకారం ఉంటదని వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటాం మనం. దాని ద్వారా వాళ్ళు ఇస్తారు. అలాగే మనం టీచర్స్ దగ్గరికి వెళ్తాం. అలాగే మనం ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాం. క్లాస్ రూమ్‌లోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలగాలంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. చిన్న పిల్ల ధ్యానం చేయమనుకోండి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ధ్యానం చేయమనుకోండి. వాళ్ళు సరిగ్గా చెయ్యరు. ఎందుకంటే కళ్ళు తెరిచేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇలా కూర్చుంటే వాళ్ళు శూన్యంతో కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పాలి ఇప్పుడు? మనం కళ్ళు మూసుకోమని చెప్పి, మన ఇంట్లో పిల్లలైనా సరే ధ్యానం చేయమంటే జరిగింది. మనం కళ్ళు మూసుకోమని చెప్పి, మనం ఏం చెప్పాలి? నంబర్స్ లెక్క పెట్టమని చెప్పాలి. 1, 2 మనం లెక్క పెట్టాలి. అంటే వాడు కళ్ళు మూసుకోమని నేను 100 మెంబర్స్ నేను లెక్క పెడతాను. అంతవరకు కళ్ళు తెరవకూడదు. నువ్వు కళ్ళు తెరవకుండా ఉంటే చాలా నీకొక చాక్లెట్ అంటే ఏదో ఒక ఇస్తాను అని. లేదంటే నువ్వు చాలా మంచి గుడ్ బాయ్‌గా, గుడ్ గర్ల్ అని చెప్పేసి పొగిడి, నువ్వు కళ్ళు తెరిస్తే నువ్వు బ్యాడ్ అని చెప్పేసి ఏదో చెప్పి వాళ్ళకేదో మంచి మోటివేషన్ చేసి వాళ్ళకి కళ్ళు మూయించాలి. అప్పుడు మన నంబర్స్ లెక్క పెడుతుంటే వాళ్ళ మైండ్ ఏంటంటే మన నంబర్స్ మీద ఉంటది. ఆల్రెడీ శూన్యంతో కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అలా ధ్యానం తీసుకొస్తే వాళ్ళు రోజుకి కొంచెంసేపు ఎంతసేపు పడుకునేటప్పుడు మనం చేయించొచ్చు. ఉదయం లెగ్గానే చేయిస్తే పిల్లలు. చిన్నప్పటి నుంచి పిల్లల్లో మంచి మార్పొస్తుంది. పిల్లలతో కొంచెం స్పెండ్ చేసి మంచి మంచి కథలు చెప్పాలి పిల్లలకి. మన ఇంట్లో అయినా, స్కూల్‌లో అయినా సరే. వాళ్ళకి చిన్న చిన్న ఆటలు ఆడించాలి. మనం వెళ్తున్నామంటే వాళ్ళకి మన మీద ఇంప్రెషన్ కలగాలి. మళ్ళా రండి మేడం మీరు రండి మా స్కూల్‌కి రండి. ఎప్పుడొస్తారు అని అడగాలి పిల్లల్ని. మనల్ని అంటే వాళ్ళు అడగాలి మనల్ని. అంతగా మనం వాళ్ళతో ఒక ఫ్రెండ్‌లాగా వెళ్ళిపోవాలి మనం. అంతేగాని ధ్యానం చెప్తున్నాను కాదు. వాళ్ళతో ఆటలాడుకుంటూ, వాళ్ళతో చిన్న పిల్లలకైతే చక్కగా చిన్న చిన్న ఆటలు ఆడించొచ్చు. చిన్న చిన్న టెస్టులు అంటే ఎలాగంటే ఏదైనా అడిగి దానికోసం మోరల్ ఏంటని అడగొచ్చు. ఒక చిన్న స్టోరీ చెప్పి, చిన్న చిన్న బొమ్మల స్టోరీలు చెప్పి మరి యూట్యూబ్‌లో కొడితే బోలెడొస్తాయి స్టోరీస్. పిల్లలకి ఆ స్టోరీస్ మనం చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు చక్కగా. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా వింటారు. మనం ధ్యానం చేయించిన తర్వాత చిన్న స్టోరీ చెప్పడం. తర్వాత మనం ఎప్పుడొస్తామో ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు. అలాగే మనం వాళ్ళతో మమేకమైపోవాలి. అదే 10థ్ క్లాసు, ఎయిత్ క్లాస్ వీళ్ళనుకోండి. వాళ్ళకి ధ్యానం చెప్పాలి. అసలు స్కూలుకి ఎందుకొస్తున్నారో చెప్పాలి వాళ్ళకి. ఆటిల మీద వాళ్ళకి మనం లెసన్స్ ఇస్తూ, మనం వాడు ఏ గోల్‌తో ఉన్నారు ఏదనేది మనం చెప్పాలి. వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి వాళ్ళ లక్ష్యం ఏ లక్ష్యం కోసం వచ్చారు? ఆ లక్ష్యం కోసం వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళకేం చేయాలంటే ధ్యానం యొక్క ఆవశ్యకత చెప్తూ ధ్యానం చేయించిన తర్వాత వాళ్ళతో మనం చాలామంది దేశ నాయకుల తాలూకా స్టోరీస్ వాళ్ళకెలాగో తెలుసు గాని, దాని మీద వాళ్ళకి తర్పీదు మనకివ్వచ్చు. మనకి ఈజీగా 5 ఫింగర్ కాన్సెప్ట్ మనకు తెలుసు కదా! 5 ఫింగర్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం 5 వేలు చూపిస్తాం వాళ్ళకి. చిన్న పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా మనం చూపించాలి. వాళ్ళు చెప్తారు. ఇదే వేలు, ఇదే వేలు, ఇదే వేలు చెప్తారు కదా వాళ్ళు. చిటికిన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు చెప్తారు. ఈ చిటికిన వేలేంటంటే ఆటలు. అంటే ఆటలకి ఎంత సమయం చిన్నది గదా! ఆటలకి ఎంత సమయం ఉపయోగించాలి మనం? తక్కువ సమయాన్ని ఉపయోగించాలి. అంటే ఆటలాడాలి. ఆటలాడడం వల్ల ఏటవుతుంది మనకి? దానివల్ల శరీరం బాగా అలుస్తది. దానివల్ల బ్రెయిన్ గూడా బాగా యాక్టివేషన్ అవుతది. కానీ ఆటలాడుకోవాలి. అంటే ఆటలకి మనం తక్కువ సమయం కేటాయించాలి. నెక్స్ట్ ఏంటి? పాటలు. కళలుంటాయి కదా! వాళ్ళలోని ఏదో కళలు డాన్సు, పాటలు
ఆటలు ఇంకేమైనా కలలు మనం, ఎందుకంటే స్పోర్ట్స్ కూడా మనకు అవసరమే కదా, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి మీరు ఇంట్లో ఆడుకుంటే ఎంతసేపు మీకు అడగాలన్నమాట వాళ్ళకి. మీరు ఇంట్లో ఆడుకుంటే ఎంతసేపు ఆడతారు మీరు అని చెప్పి పిల్లల్ని అడగాలి. వాళ్ళకి ఇంటి దగ్గర అంటే ఫ్రెండ్స్ ఉండరు ఎక్కువ. ఆ స్కూల్ అయితే ఒక వాలీబాల్ ఆడారనుకో, స్కూల్ ఎంతమందితో ఆడతారు వాళ్ళు? ఒక 10 మందితో ఆడతారు, ఒక 20 మందితో ఆడొచ్చు, రెండు టీములుగా. అలాగే అదే క్రికెట్ ఆడినప్పుడు, అలాగే వాళ్ళు ఫుట్బాల్ ఆడినప్పుడు, అలాగే ఖోఖో కానీ ఏవో ఒకటి ఆడినప్పుడు వాళ్ళు ఎంతమంది అక్కడ ఉంటారు స్కూల్లోని మీతోటి. అది ఇంటి దగ్గర ఉండరు కదా. మరి స్కూల్లో ఆటలు ఆడుకో, మీకున్న కళలను బయట తీసుకురావాలి, ఏదైనా మీకు ఏది ఇష్టమైతే అది అని చెప్పాలి. దానికి కొంత టైం కేటాయించుకోవాలి అని చెప్పాలి. నెక్స్ట్ మధ్యది ఏంటి, పెద్ద వేలు కదా. ఈ పెద్ద వేలు ఏంటి, ఇది చదువుకి. అంటే ఇది మనం చదవాలి, అంటే మనం ఆటలు ఆడుకోవాలి, మనలో ఉన్న కళలు మా బయట తీసుకురావాలి. తర్వాత మనం చదువుకోవాలి. ఈ చదువు ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఏ లక్ష్యంతో ఉన్నామో ఆ లక్ష్యానికి, మనం ఈ భూమి మీద జీవించాలి అంటే మనకి ఏంటి అవసరం, వాళ్ళ చేత మాట్లాడించాలి. మనిషి బ్రతకడానికి ఏం కావాలి అని అడగాలి. అసలు స్కూల్కి ఎందుకు వస్తున్నాం, చదువు యొక్క ఆవశ్యకత ఏంటి అనేసి మనం చెప్పాలి. ఫస్ట్ మనం ఏం చెప్పాలంటే చదువు అసలు మీరు స్కూల్కి ఎందుకు వస్తున్నారు అని మనం అడగాలి వాళ్ళకి. వాళ్ళు చెప్తారు కదా ఆన్సర్, ఏదో చెప్తారు కదా, చదువు స్కూల్కి ఎందుకు వస్తున్నాం, ఉద్యోగం చేయడానికి వస్తున్నాం మేము అంటారు కొంతమంది. ఏ ఉద్యోగాలు చేస్తారు మీరు అని అడుగుతాం. ఏ ఉద్యోగాలు ఒక్కొక్కరు చెప్తారన్నమాట, ఏ ఉద్యోగం చేయాలని. కొంతమంది కలెక్టరు, కొంతమంది లాయరు, కొంతమంది డాక్టరు, కొంతమంది యాక్టరు, ఏవో చెప్తారు కదా. ఓకే, అన్నిటికీ మనం వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అనాలి పిల్లలు. ఎందుకంటే పిల్లలతో మనం ఒక చెప్పాలి. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనంటే, నేను మీకు ఫ్రెండ్ లాగా వచ్చాను, మాకు పత్రిజీ పితామహ ధ్యానం నేర్పించారు. ఆ ధ్యానం ద్వారా మేము చక్కగా మా యొక్క, అంటే మనకి ఏమైనా, అంటే మన పేరు ఫస్ట్ పరిచయం చేసుకోవాలి. పరిచయం చేసుకున్న తర్వాత మనకి ఈ ధ్యానం ద్వారా మనం ఏమి అంటే ఏం తెలియదు, మన ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే మానసిక సమస్య కానీ నాకు పోయిందని చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మా గురువు గారు మాకు ఇలా ధ్యానం నేర్పించడం వల్ల మేము ఇది పోగొట్టుకున్నాము, ఆ ధ్యానానికి మీ అందరికీ పరిచయం చేస్తున్నాం మేము. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పరిచయం ఇస్తున్నాము, ఎందుకంటే ధ్యానం ద్వారా వాళ్ళకి ఏంటి విశిష్టత నేను తెలియజేస్తాము. కానీ ముందు మేము చెప్పేది మీరు వినండి అని చెప్పేసి, మేము మీ ఫ్రెండ్స్ కాబట్టి మేము మీతో గడపడానికి వచ్చాము కొంతసేపు అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ మనం వాళ్ళతో మమేకం అయిపోవాలి. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పారంటే చదువు, అదే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం పరిచయం చేసుకున్న దాన్ని బట్టి మనం ఒక ఫ్రెండ్ లాగా ఉంటాం. నాకు తెలుసుకున్న జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాము, మీ నుంచి మేము నేర్చుకోవడానికి వచ్చామని చెప్పి పిల్లలతో మనం అడగాలన్నమాట. మీరు చాలా గొప్పవాళ్ళు, మాకన్నా చాలా తెలివైన వాళ్ళు, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవడానికి వచ్చాము అని చెప్పి వాళ్ళతో మాట్లాడాలి. ఆ తర్వాత మనం వాళ్ళతో ఏమన్నా అంటే, అసలు స్కూల్కి ఎందుకు వచ్చారు మీరు, చదువుకోవడానికి వచ్చామంటారు వాళ్ళు. చదువు వల్ల ఏంటి ఉపయోగం మీకు అంటాం. అంటే ఉద్యోగం చేయడం. ఉద్యోగం చేస్తే ఏడొస్తుంది మీకు, డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏం చేస్తారు మీరు, డబ్బులు దేనికి ఉపయోగపడతాయి అంటే వాళ్ళు చెప్తారు లగ్జరీస్కో, కార్ కొనుక్కోనకో, వాళ్ళు తిన్నా తిండో, బట్టలు, ఇంకా ఏవో మంచి లగ్జరీస్ చెప్తుంటారు, అవన్నీ ఉపయోగపడతాయి అంటారు. వాళ్ళు ఇంకేమని చెప్తారు, లేకపోతే వీళ్ళు ఏదో అన్ని చెప్తుంటారు పిల్లలు. వాళ్ళతో మనం మాట్లాడించాలన్నమాట. ఎందుకంటే మనం చెప్తే వినమని చెప్పకూడదు, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ టీచర్స్ చెప్పింది పాపం పాఠాలు విని 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 వాళ్ళకి బోర్ కొడుతుంది కదా. వాళ్ళకి ఏం చెప్పాలంటే మనం వాళ్ళతో మమేకం అయిపోయి వాళ్ళతో ఏం చెప్పారంటే, మరి మీరు స్కూల్కి వచ్చారు కదా చదువుకోండి, మరి ఉద్యోగం చేస్తారు కదా, డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు మనకి దేనికి ఉపయోగపడతాయి అని అడగాలి. చెప్తారు దేనికి ఉపయోగపడతాయి చెప్తారు ఒక్కొక్కరు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అని చెప్పాలి. చెప్పిన తర్వాత ఏం చెప్తాం, డబ్బులు మనిషి వాళ్ళకి చెప్తారు కదా, కానీ మనిషి బ్రతకడానికి ఏంటి కావాలి, అసలు కనీస అవసరాలు మూడు ఉన్నాయి కదా. మీ స్కూల్లో చెప్తారు కదా, ఏంటి కనీస అవసరాలు అంటారు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేకపోతారు. ఒక చెప్తే వెరీ గుడ్ అని. మనిషికి బతకడానికి ముందు కనీస అవసరాలు మూడు: తిన్నా తిండి, కట్టుకున్న బట్ట, ఉండడానికి ఇల్లు. కాబట్టి మరి ఆ మూడు ఉంటే మనిషి బ్రతకగలడు కదా. మరి ఆ మూడు కావాలంటే మనకి ఏం కావాలి, డబ్బులు కావాలంటారు మనని. మరి డబ్బులు కావాలంటే ఏం చేయాలి, చదువుకోవాలి కదా. మరి చదువుకోవాలంటే మీరు సినిమాకి వెళ్తారు కదా, సినిమా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. అంటే చేతులు తిండి సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది, ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి అంటే అందరూ ఇస్తారు చేయండి, ఎందుకంటే సినిమా అంటే ఎవరికి ఇష్టపడాలని ఉండదు.
వాళ్ళకు మీకు ఏ హీరోలు ఇష్టం అంటే ఒక్కొక్కరు చెప్తారు. పవన్ కళ్యాణ్ అనో, చిరంజీవి అనో, లేకపోతే మహేష్ బాబే చెప్తారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మీరు సినిమాని ఎన్నిసార్లు చూస్తారు అని అడగాలి వాళ్ళకి. సినిమాని ఎన్నిసార్లు చూస్తాం? ఒకసారి చూస్తాం మనం సినిమాని. అంతే కదా. మరి సినిమాను ఒకసారి చూస్తారు మీరు. మహా అయితే మీకు ఇష్టమైతే రెండు సార్లు చూస్తారు మరి. ఆ రెండు సార్లు చూసే సినిమాని, ఒకసారి చూసే సినిమాని మీరు ఎలా చూస్తారు? సినిమా హాల్కి ఇష్టంగా వెళ్తారా, కష్టంగా వెళ్తారా అని అడగాలి. మీ ఇష్టంగా ఎవరైనా సినిమాకి ఇష్టంగా కదా వెళ్తారు. ఇష్టంగా వెళ్తారు మరి. మరి సినిమా థియేటర్లో కూర్చొని ఎలా చూస్తారు మీరు? దీని కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు కదా మరి. మరి చెవులతో కళ్ళతో చూసి చెవులతో విన్న ఒక్కసారి చూసిన సినిమాని అర్ధరాత్రి మిమ్మల్ని నిద్ర లేపి అడిగినప్పుడు కూడా మీరేం చెప్తారు? ఆ సినిమా, ఆ పాట ఏ సినిమాలోదో, ఆ హీరో హీరోయిన్ ఏ సినిమాలో యాక్ట్ చేశారో అన్ని చెప్పగలుగుతారు. ఎన్ని సంవత్సరాలైనా ఆ పాట ఏ సినిమా మీకు గుర్తుంటది. అంటే మీకు అక్కడ ఏం చేశారు కదా, సినిమా హాల్ అని ఇష్టంగా వెళ్ళారు. మీరు ఏకాగ్రతతో సినిమాను చూశారు, చెవులతో విన్నారు కాబట్టి మీకు అంత గుర్తుండిపోయింది కదా. మీ మనకి ఎన్ని మెదళ్ళు ఉన్నాయని అడగాల. చెప్తారు, రెండు మెదడులని. ఆ రెండు మెదడులో కొంతమంది మూడు మెదళ్ళు కూడా చెప్తారు కొంతమంది పిల్లలు. నేను ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కొంతమంది లెఫ్ట్ రైట్ వెనకతల చెప్తారు. మనకు ఉన్నది రెండు మెదళ్ళు కదా, చిన్న మెదడు పెద్ద మెదడు కదా. మరి మరి మనకి పెద్ద మెదడు ఏం చేస్తుంది అంటే అని మన పెద్ద మెదడు కోసం చెప్పాలి. అది సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది మనకి అంతని? మనం ఏం చూసినా, ఏం ఒక తినాలని కోరికలు ఇవన్నీ అందులోనే ఉంటాయి. మనకి లాజికల్ గా అంటే మనం ఏమైనా చేద్దామన్నా ఇది నీ వల్ల కాదు అని కూడా భ్రమలు ఉంటాయి దాంట్లోనే. మనం వదిలేసి చేసే బాహ్య ప్రపంచంలో చేసే పనులన్నీ అందులో దానికి సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ సబ్ కాన్షియస్ మైండ్, ఆ చిన్న మెదడు కదా. అదేం చేస్తుంది? మనము ఏదైతే అంటే మనం ఇప్పుడు నేర్చుకున్న విషయాలే కాకుండా మనం ఎప్పుడో విన్న విషయాలు కూడా ఎన్నో అవన్నీ కూడా అందులో గుర్తుంటాయి, అందులో ఉంటాయి. సెల్ ఫోన్లో మెమరీ చిప్లు ఎలా స్టోరేజ్ ఉన్నాయో ఇందులో కూడా అలా ఉంటాయి. మెమరీ చిప్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి. మరి అని చెప్పి వాళ్ళు చెప్పి మరి అలాంటప్పుడు మనము మనకి స్కూల్కి వచ్చినప్పుడు మనం ఏకాగ్రత ఉన్నప్పుడు మన మైండ్లో స్టోరేజ్ అవుతుంది కాబట్టి అది మన పరీక్షలప్పుడు మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే మనకి ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అది మనకి బయటకు వచ్చి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది అని చెప్పాలి వాడికి. ఆ తర్వాత మరి మరి ఈ డబ్బులు కావాలంటే మనం చదువుకోవాలి. చదువుకోవాలంటే చదువుని ఇష్టంగా చదవాలి కదా మరి. మరి స్కూల్కి మీరు ఇష్టంగా వస్తున్నారు, కష్టంగా వస్తున్నారని అడుగుతాం వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు? నా ఇష్టంగా వస్తున్నాను అనుకో, మనకి ఇష్టం ఏదో చెప్తారు. ఓకే, మనం ఇష్టంగా సినిమా హాల్కి ఎలాగ వెళ్తామో స్కూల్ కూడా ఇష్టంగా రావాలి, ఇష్టంగా వచ్చి చదువుకోవాలి. ఆ ఇష్టంగా చదువుకుంటేనే కదా మనకి ఏదైనా అది మనకి బుర్రలోకి ఎక్కుతుంది. మీకు చాలా మందికి ఎంతెంత మార్కులు వస్తున్నాయని అడగాలన్నమాట పిల్లలకి. ఎంతెంత మార్కులు వస్తున్నాయి మీకు అంటే కొంతమంది 90%, కొంతమంది 80%, కొంతమంది 70, కొంతమంది 50 చెప్పారు అనుకోండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి తక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చిన వాళ్ళ తేడా ఏంటి అని అడగాలి. వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు కదా, అప్పుడు చెప్పాలి. టీచర్ అందరికీ ఒకలాగే పాఠం చెప్పారు కదా, మరి వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి మీకు తక్కువ వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటి అంటారు. కొంతమంది ఏం చెప్తారు, నేను చెప్పింది ఇవి మర్చిపోతున్నాం, జ్ఞాపశక్తి లేదని, లేకపోతే భయం వల్ల రాయలేకపోతున్నామనో, లేదంటే మాకు ఆ, సరిగా ఏదో చెప్తారు. టీచర్ బాగా ఏదో చెప్తారు కదా వాళ్ళు. అప్పుడు మనం చెప్పాలి. మనకి అందరికీ టీచర్ ఒకలా చెప్తారు, కానీ వాడు ఏకాగ్రత విన్నారు కాబట్టి వాళ్ళకి అది అంటే చెప్పినప్పుడు మైండ్ అంతా శరీరము, కళ్ళు, మైండ్, మనసు అన్ని కలిపి అక్కడ పెట్టారు కాబట్టి సినిమాని ఎలా చూసామో అలాగే టీచర్ పెట్టారు కాబట్టి టీచర్ చెప్పినవన్నీ బుర్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఎక్కువసారి బట్టి పట్టి చదవాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి వెళ్ళి ఒక్కసారి బుక్ తీస్తే టీచర్ చెప్పిన పాఠం అంతా మీకు గుర్తుంటది. మీరు ఎగ్జామ్స్ అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు మీకు గుర్తున్న పాఠం మీరు ఆ క్వశ్చన్ చూడగానే మీకు ఆన్సర్ గుర్తొస్తుంది. మీరు బట్టి పట్టే విధానం కూడా ఉండదు. దీనివల్ల మీకు సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉండవు. కాబట్టి అలాగే మనం ఏకాగ్రతతో ఉండాలి. మరి దానికి మీకు మీకు లక్ష్యాలు ఉంటాయి కదా. మీరు ఒక డాక్టర్, యాక్టర్ అవ్వాలి లక్ష్యం ఉంది కదా. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే మీలో పట్టుదల ఉండాలి. అంటే మనం ఒకటి ఒకటి వాళ్ళకి ఇవన్నీ కావాలంటే మన చదువు బాగా చదవాలి కదా. మరి ఆ చదువుని ఇష్టంగా చదవండి. ఆ చదువు పట్ల మీకు ఏకాగ్రత కావాలి, మీకు పట్టుదల కావాలి, మీకు లక్ష్యం కావాలి. మీరు 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 అనుకున్నవి రాణించాలి అంటే ఇవన్నీ మీకు అవసరమే. తర్వాత మీలో చాలా మంది భయాలు ఉంటాయి. ఆ భయాలు మీలో పోవాలి. ఎందుకంటే చాలా మందికి మీకు ఏమంటే భయం ఉంటుంది అంటారు అడుగుతాం. మీకు ఎవరి పట్ల భయము? మీ అమ్మ నాన్న పట్ల భయం అని అడుగుతాం కొంతమందికి. కొంతమంది అంటారు భయం అని చెప్పొచ్చు కొంతమంది. అమ్మ నాన్న పట్ల మీ మీ అమ్మ అంటే భయమా, నాన్న అంటే భయమా అని అడిగితే
వాళ్ళు చెప్తారు. మీకు టీచర్లు అంటే భయమా అంటే అది కూడా చెప్తారు వాళ్ళు. తర్వాత మీకు మరి జంతువుల పట్ల భయమా అంటే వాళ్ళు ఏవో జంతువులు కొంతమంది పాము అంటే భయం ఏదో భయం అని చెప్తారు. అప్పుడు మనం చెప్పాలి ఈ భయం మీకు ఎందుకు? అమ్మా నాన్న పట్ల ఉండవలసిన ప్రేమ గౌరవం ఉండాలి. మరి మీరు భయపడుతున్నారు అంటే కారణం ఉంటది. అంటే వాళ్ళు కొడుతున్నారనా ఏంటని అడుగుతాం. వాళ్ళు ఏం చెప్తారు కదా! అంటే మీరు సరిగా ఉంటే వాళ్ళు ఎందుకు కొడతారు? మీ అమ్మా నాన్న మిమ్మల్ని ప్రేమిస్తారు. ఎందుకంటే మీరు మిమ్మల్ని కని పెంచి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు కొడుతున్నారంటే మీరు ఏదో వాళ్ళ ఇష్టం లేని పని చేస్తున్నారని కదా! కాబట్టి అలాగ ఉండకూడదు. మంచిగా ఉండాలి. అని ఏదో మనం వాళ్ళ చిన్న చిన్నవి ఏదైనా చెప్పొచ్చు వాళ్ళకి. కాన్సెప్ట్‌లు ఏవో చెప్తూ వాళ్ళు మంచిగా మోటివేషన్ మనం చేయొచ్చు. టీచర్ల పట్ల మీకు గౌరవం ఉండాలి. ప్రేమ ఉండాలి. ఎందుకంటే టీచర్ అంటే మనకి తీర్చిదిద్దేవాడు. మన లైఫ్ అంతా ఉపయోగపడే టీచర్. ఈ భూమి మీద మీరు అనుకున్న లక్ష్యం సాధించాలంటే టీచర్ పట్ల మీకు గౌరవం, ప్రేమ ఉండాలి. ఇవి లేనప్పుడు మీకు చదువులో వెనకబడి ఉంటారు అని మనం చెప్పొచ్చు. అలాగే జంతువుల పట్ల భయాలు. మరి ఆ భయం మీకుంటే మరి ఆ లైఫ్ అంతా మీకు అలాగా ఆ భయాలు ఉంటాయి కదా! చిన్న బల్లిని చూసినా, ఎలకను చూసినా, పిల్లిని చూసినా, కుక్కను చూసినా, పాముని చూసినా ఈ భయాలుంటే మరి ఆ భయాలు ఇవన్నీ పోవాలా వద్దా? తల్లిదండ్రుల పట్ల భయం పోవాలి, టీచర్ల పట్ల భయం పోవాలి, మీకు జంతువుల పట్ల భయం పోవాలి. ఇవన్నీ పోవాలా వద్దా అని అడగాలి. పోవాలి అంటారు వాళ్ళు. మరి పోవాలి అంటే మాకు మొదటి దాంట్లో టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ చెప్తాను వింటారా మీరు అంటే? వింటారంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కూడా కావాల్సింది ఏంటి? మీకు సబ్జెక్టులు అంటే చాలా మందికి ఇంగ్లీష్ అంటే భయమా? అంటే ఇంగ్లీష్ అంటే ఎంతమందికి ఇష్టము? తెలుగు అంటే ఎంతమందికి ఇష్టము? సైన్స్ అంటే ఏంటి సబ్జెక్టుల పట్ల మనం అడుగుతాం వాళ్ళకి. వాళ్ళు చెప్తారు ఒక్కొక్కరు. కొంతమందికి మాకు ఇదంటే ఇష్టం లేదు, ఇదంటే భయం. అప్పుడు మరి ఇవంటే మరి ఈ భయం అయితే మీరు మరి పరీక్షలో పాస్ అవుతారు, ఫెయిల్ అయిపోతారు కదా! మరి ఈ భయం పోవాలి అంటే ఇది పోవాలా వద్దా? మీరు బాగా చదువుకోవాలా వద్దా? మరి బాగా చదువుకుంటే కదా మీ లక్ష్యం నెరవేరుతది. అంటే బాగా చదువుకోనంటారు. మరి ఇట్లా భయం పోవాలి కదా! అంటే పోవాలంటారు అప్పుడు. అప్పుడు పోగొట్టే టెక్నిక్ మా దగ్గర ఉంది చెప్తామంటమాట. అలాగే మనం పిల్లలకి వాళ్ళకి వాళ్ళ దగ్గర అవుతూ అంటే వాళ్ళకి అవన్నీ పోగొట్టాలి. అంటే ఇప్పుడు అప్పుడు మన చదువు మూడో ఫ మూడో ఫింగర్ ఏంటి? చదువు కదా! ఈ చదువు కోసం మనం చెప్తే చదువు అసలు ఎందుకు? చదువుకునే ప్రతి విద్యార్థి అసలు అసలు చదువు ఎందుకు చదువుకుంటాం ఇవన్నీ మనం చెప్తాం కదా! చదువు యొక్క ఆవశ్యకత. తిన్న తిండి, కట్టుకున్న బట్ట, ఉన్న ఇల్లు కావాలి, డబ్బు కావాలి. డబ్బు కావాలన్నప్పుడు మనం ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయాలంటే చదువు బాగా చదువుకోవాలి. అంటే మళ్ళీ ఆ చివరి వరకు అక్కడికే రావాలి. చదువు బాగా చదువుకోవాలి. మరి అలాంటి చదువు మన ఇష్టంగా చదవాలి. ఆ ఇష్టంగా చదివితే మీకు ఏది కష్టంగా ఉండదు. ఏకలవ్యుడు ఎలా సాధించాడు? అంటే మన చిన్న చిన్న స్టోరీస్ తెలుస్తాయి కదా! ఆ ఏకలవ్యుడు వాళ్ళని అడగొచ్చు. తెలుసా లేదు లేదా? తెలిసిన వాళ్ళు చెప్తారు. అప్పుడు వెరీ గుడ్ అని చెప్పి అప్పుడు ఏకలవ్యుడిలాగా మనం ఉండాలి. ఇప్పుడు మహాత్మా గాంధీ ఓ లక్ష్యం పెట్టుకున్నాడు. లక్ష్యం అవగాహన. అలాగే ఒక్కొక్క మనకి తెలిసిన వాళ్ళు తెలిసినట్టే వాళ్ళు తెలిసిన వాళ్ళ దాంట్లో నుంచి మనం తీసుకొచ్చి వాళ్ళకి చిన్న చిన్న ఆ విషయాల పట్ల వాళ్ళకి ఏకాగ్రత కలగజేయాలి. సచిన్ టెండూల్కర్ క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం కదా! మరి సచిన్ టెండూల్కర్ ఎలాగ మరి నంబర్ 1 అయ్యారు? తను ఎంతో పట్టుదలతో, ఏకాగ్రతతో ఎన్నో రాత్రులు అంటే తను ఎంతో కష్టపడి నేర్చుకోబట్టే ప్రపంచానికి నంబర్ 1 అయ్యారు. ఇలాగే మీకు మీరు కూడా అవుతారు. మీలో కూడా అవి ఉన్నాయి. మీలో ఆ భయాలు పోవాలి. పోవాలా వద్దా? అని చెప్పేసి వాళ్ళని అడగాల. ఇవన్నీ పోగొడతాం మేము. దీనికి అని చెప్తానమాట. నెక్స్ట్ ఏంటి? పనులంటాం. నాలుగోదేంటి? పనులు. చూపుడు వేలు దేనికి? పనులకి. ఈ పనులు మనం ఏ పనులు చేస్తారు మీరు అని అడగాలన్నమాట. సరే ఇంటికెళ్ళిన తర్వాత మీరు ఏమైనా పనులు చేస్తారా అని పిల్లల్ని అడగాలి. చెప్తారు. కొంతమంది చేస్తున్నాం అంటారు. ఏం చేస్తున్నాం అని అడుగుతూ అప్పుడు చెప్పాలన్నమాట. ముందు ఫస్ట్ పనులేంటి? మీరు స్కూల్ నుంచి ఇంటికెళ్ళగానే మీ షూ మీరు ఇప్పుకొని చక్కగా సాక్స్‌లు నీళ్ళలో ఆరబెట్టుకోండి. ఎందుకంటే చెమట కంపు ఉంటది. అది ఆరబెట్టుకోండి ఒక దేని మీద ఏసుకొని. తర్వాత మీ బ్యాగ్, బుక్స్ ఒక పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు సరస్వతి దేవి. దాన్ని గౌరవిస్తే కదా మీకు చదువు బాగా వస్తది. ఆ బుక్స్ నీట్‌గా మీకు ఏ ప్లేస్‌లో ఆ ప్లేస్‌లో పెట్టండి. తర్వాత బట్టలు ఇప్పేసి చక్కగా స్నానం చేసో, లేకపోతే ఆడుకోనో, లేకపోతే అమ్మ నాన్న పెట్టిన స్నాక్స్ తినో, కొంత టైం ఆటలు కేటాయించండి. కొంత టైము చదువు కేటాయించండి. హోంవర్క్ చేసుకోండి, చదువుకోండి. తర్వాత మీరు భోంచేసి పడుకునేటప్పుడు అప్పుడు అంటే పనులు చేయాలి. ఈ పనులకి కనీసం అమ్మా నాన్నకి మీరేమైనా హెల్ప్ చేస్తున్నారా? అని చెప్పాలి. మరి మీకోసం ఇంత కష్టపడుతున్న అమ్మా నాన్నకి మీరు చేయరు కదా చిన్న చిన్న పనులు. ఏంటి? బట్టలేమన్నా ఉంటే ఎండబెడితే ఒకళ్ళు గొక్కుని వాళ్ళు ఎన్నప్పుడు తీయాలి. మీ గిన్నె మీరు కడుక్కోవాలి. మీ తినే ప్లేట్లు మీరు కడుక్కోవాలి. ఎక్కడైనా ఏమైనా వస్తువు ఉంటే అది తీసి ఎక్కడుంటే ఆ ప్లేస్‌లో పెట్టాలి. ఇవన్నీ చిన్న చిన్న పనులు మీరు చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడైనా ఏమైనా పని చెప్పినప్పుడు ఆ పని చెయ్యాలి. ఎందుకంటే అది మీక లక్ష్యం. ఎందుకంటే మీరు అమ్మా, నాన్నకి వాళ్ళు చేసే సేవకి మీరు కూడా కొంచెం సహాయం చేస్తే
వాళ్ళు ఇంకా బాగా ఉన్నతంగా మిమ్మల్ని చూడగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. మరి వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వస్తే ఎవరు సఫర్ అవుతారు? మీరుగా సఫర్ అవుతారు. మరి వారు ఆరోగ్యంగా ఉండాలంటే మనం కొంత పని చేయాలి. పని చేయడం వల్ల ఏంటవుతుంది? శరీరానికి శ్రమ కలుగుతుంది. మీ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీరు తృప్తి కూడా ఉంటుంది. మీ అమ్మ నాన్న కూడా ఎంతో ఆనందపడతారు. మా పిల్లలు మీరు చెప్పిన మాట వింటున్నారు, మాకు హెల్ప్ చేస్తున్నారని అందరితో గొప్పగా చెప్పుకుంటారు. అది మీకు కావాలా వద్దా? ఇవన్నీ మనం ఆ పిల్లలతో మోటివేషన్ చేయిస్తూ మాట్లాడాలి. నెక్స్ట్ ఏంటి? ఐదో ఫింగరు ధ్యానం. అంటే నేను మమ్మ సింపుల్ గా చెప్తున్నాను, నాకు టైం తక్కువ కాబట్టి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క దాని మీద చెప్పాలంటే చెప్పొచ్చు. ఐదోది ఏంటి? ఇప్పుడు బొటన వేలు. ఇది దేనికి? ఇది ధ్యానం. చూడండి, ఈ నాలుగు మనకు కావాలంటే ధ్యానం ఉండాలి. ధ్యానం ఎందుకు చేస్తాం? ధ్యానం చేయడం వల్ల లాభం ఏంటి? ధ్యానం ఎంతసేపు చెయ్యాలి అని మనం చెప్పాలి పిల్లలకి. ధ్యానం ఎందుకంటే ధ్యానం చేస్తే ధ్యానం ఏటు కలుగుతుంది అన్నాడు. ఏంటి అసలు ధ్యానం? మీకు అందరికి డౌట్ వచ్చిందని అడగాలి పిల్లలకి. అసలు ధ్యానం చేయమంటారు, ధ్యానం వల్ల ఏంటి లాభము మీకు ఎవరికైనా తెలుసా అని అడుగుతాం. వాళ్ళకి ఏమి తెలిస్తే చెప్తారు, తెలియకపోతే చెప్పరు. కొంతమంది చెప్తారు పిల్లలు, మెడిటేషన్ చేస్తే మైండ్ బాగా చదువుకుంటాం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అలాగే చెప్తారు. ఓకే, అప్పుడు మనం వాళ్ళకి చెప్పి వాళ్ళ రూట్లోకి వెళ్ళి అప్పుడు అయితే ధ్యానం చేస్తే ధ్యానం లేట్ అవుతుందంటే మనకి మన బ్రెయిన్లో ఎన్నో నర్వ్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ శరీరాన్ని నడిపించే నర్వ్ సిస్టమ్ అంతా యాక్టివేషన్ అవుతుంది. మనకి బ్రహ్మరంధ్రం ఉంటుంది. మీకు బ్రహ్మరంధ్రం అంటే తెలుసా అని అడుగుతాం వాళ్ళకి. వాళ్ళు ఏమంటారంటే కొంతమంది తెలియదు అంటారు, బ్రహ్మరంధ్రం అంటే తెలియదు అంటారు. అప్పుడు మనం చెప్పాలి. చిన్నప్పుడు చిన్నపిల్లలు చూడండి, మెత్తగా మన మధ్య మధ్యలో ఉంటుంది మనకి, ఈ మధ్యన ఉంటుంది మనకి చూడండి, మీకు మెత్తగా ఉంటుంది. అది ఒకరికి తెలియకపోతే చిన్నపిల్ల ఎక్కడ ఉంటే చూడండి, వాళ్ళకి వాళ్ళకి మెత్తగా అక్కడ ఉంటుంది. అది మనకి కూడా ఉన్నది. ఇప్పుడు కొంచెం పెద్ద అయినప్పుడు గట్టిగా అవుతుంది. కానీ ఆ మధ్య మధ్య నుంచి మనకి నర్వ్ సిస్టమ్ అంతా బ్రెయిన్ లో కనెక్ట్ అయి ఉంటుంది. అది మన బాడీ అంతా రసాయనాన్ని పంపిస్తూ ఉంటది, శక్తిని పంపిస్తూ ఉంటది, ప్రాణశక్తిని పంపిస్తూ ఉంటది, రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చూస్తుంది, సిగ్నల్స్ ఇస్తుంది. అంటే మనం వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. మీకు మనకు తెలిస్తే సబ్జెక్ట్ కరెక్ట్ గా వివరంగా చెప్పుకోవచ్చు ఇంకని. అలా చెప్తాం. అయితే వాళ్ళు చాలా మంది అంటారు బ్రహ్మరంధ్రం ధ్యానం చేస్తే అంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది అని చెప్పాం అనుకోండి, వాళ్ళకి వాళ్ళు డౌట్, బ్రహ్మరంధ్రం ఎలాగ ఓపెన్ అవుతుంది అని డౌట్లు వస్తాయి వాళ్ళకి. బ్రహ్మరంధ్రం ఎలా ఓపెన్ అవుతుంది? అది ఎప్పుడు మూసుకొని ఉంటాయి కదా, అది అసలు తల ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని అడిగారు అనుకోండి ఎవరైనా, మనం వాళ్ళు అడగాల. మీకు మీకు డౌట్ రాలేదా? బ్రహ్మరంధ్రం అన్నారు కదా, మరి బ్రహ్మరంధ్రం ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ధ్యానం చేస్తే ఓపెన్ అవుద్ది అంటున్నారు కదా, ఎలా ఓపెన్ అవుద్ది అని మీకు డౌట్ రాలేదా అని అడగాలి. అప్పుడు వాళ్ళు అంటారు, మాకు వచ్చింది ఇలా తెలియదు. అప్పుడు మనం చెప్పాలి, ఇవన్నీ మీరు అడగాలి. డౌట్లు అడిగితే నేను చెప్తాను కదా, మేము అడగడం కాదు, మీరు కూడా డౌట్లు వేయాలి. ఎందుకంటే మీరు చాలా మందికి లాజికల్ మైండ్ ఉంటుంది, చెప్పేవన్నీ వినరు కదా అని చెప్పేసి. అంటే వాళ్ళతో క్వశ్చన్స్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ మీద మనం చెప్పే విషయాల పట్ల ఏకాగ్రత ఉంటుంది మన మీద. అప్పుడు మనం చెప్పేది బాగా ఎక్కుతుంది అన్నమాట. అప్పుడు చెప్పాలి, మనకి తల వెంట్రుకలు ఉన్నాయి కదా, మనం తలకి నూనె రాస్తున్నాం కదా, మనం నూనె రాసినప్పుడు నూనె ఎనగేస్తుంది తలలోకి. మనకి చెమట ఎండలోకి వెళ్ళినప్పుడు చెమట పడుతుంది కదా, మన బుర్రలో చెమట పడుతుంది లేదా? మన శరీరం చెమట పడుతుందా లేదా? మరి ఎలా పడుతుంది చెమట? లోపల నీరు బయటకు వస్తుంది కదా. మరి అంటే మనకి రంధ్రాలు ఉన్నాయి కదా, శ్వేత రంధ్రాలు ఉన్నాయి కదా, అలాగే మన బుర్రలో కూడా రంధ్రాలు ఉంటాయి కదా. అలాగే ఈ మన ధ్యానం ఎప్పుడైతే మూసుకొని ఉంటుంది, మనం పడుకునేటప్పుడే తెరుచుకుంటుంది. అప్పుడు 20% మనకి ప్రాణశక్తి మన బ్రెయిన్లోకి వెళ్తుంది. అదే మనం ధ్యానం చేస్తే, కూర్చొని ధ్యానం చేస్తే 100% వెళ్తుంది. 100% బ్రెయిన్ యాక్టివేషన్ అయిందనుకో, మీరు చాలా తెలివైన వాళ్ళు అవుతారు. చదువు పట్ల మీకు భయం ఉండదు. జంతువుల పట్ల భయం పోతుంది. తల్లిదండ్రుల పట్ల భయం పోతుంది. టీచర్ల పట్ల భయం పోతుంది. అలాగే మనం పిల్లలకి మోటివేషన్ చేయొచ్చు. మనకు తెలిసినంతగా వాళ్ళతో నెమ్మదిగా, అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి ఎప్పుడైనా పిల్లలకి. అంతేగాని పెద్ద పెద్ద లాంగ్వేజ్ మనం మాట్లాడకూడదు. ఎందుకంటే కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనుకో, మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ పదాలు యూజ్ చేసుకోవచ్చు. తెలుగు మీడియం స్కూల్ కనుకో, వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్, అంటే చిన్నపిల్లల దగ్గర చిన్నపిల్లలాగా ఉండాలి. 10th క్లాస్ వాళ్ళకైతే వాళ్ళకి కొంచెం సైన్స్ వచ్చు కాబట్టి వాళ్ళకి కొంచెం సైన్స్ ప్రకారం తీసుకెళ్ళొచ్చు. అదే ఇంటర్మీడియట్ వాళ్ళకంటే ఇంకా కొంచెం లాజికల్ మైండ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి బాగా క్వశ్చన్స్ చేస్తారు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళు చెప్తూ వాళ్ళకి మోటివేషన్ చేసే విధంగా, అంటే ధ్యానం కోసం చెప్పిన తర్వాత అప్పుడు ఇలాగ మనం చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ విశ్వశక్తి మన లోపలికి మన చుట్టూ ప్రాణశక్తి ఉంది కదా అంటమాట. మొత్తం చుట్టూ అంతా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది. అది మన ముక్కు ద్వారా తీసుకునే 2% అయితే మనం బ్రహ్మరంధ్రం ద్వారా శక్తిని తీసుకుంటాము. అది నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేషన్ అవుతుంది. మన బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుంది. మనకి ఏటవుతుందంటే బ్రెయిన్ లో ఎప్పుడైతే ఈ ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ప్రాణశక్తి వెళ్తుందో, మనకి పిట్యూరల్ గ్లాండ్ ఉంటుంది, పీనియల్ గ్లాండ్ ఉంటుంది. ఇవి యాక్టివేషన్ అయినప్పుడు మనలో
ఎడ్రినల్ అనే గ్రంథి యాక్టివేషన్ అవుతుంది. దాని ద్వారా రసాయనాలు ఊరుతాయి. ఆ రసాయనాలు మన బాడీ మీద పనిచేసి మనకి ఆరోగ్యకరంగా ఉంచుతాయి. మనం ఎంతో శక్తివంతం చేస్తాయి. ఈ పిట్యూటరీ గ్లాండ్, ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అవుతుంది. మీ బ్రెయిన్ బాగా యాక్టివేషన్ అవుతుంది. మీరు చదివిన చదివినంతా అందులో గుర్తుంటుంది. మీరు ఏం ఆడాలని మీకు శక్తి వస్తుంది. మనకి శక్తి కావాలా వద్దా? మనం ఏదైనా పని చేయాలంటే శక్తి శక్తి కావాలా వద్దా? ఇప్పుడు ఈ 5,000 ఉన్నాయి. ఈ బొటనవేలు లేదనుకోండి, ఈ 4,000తో మీరు ఏమైనా పట్టుకోగలరా అంటాం. ఏదైనా పట్టుకోండి, 4,000తో పట్టుకోలేం కదా. ఇది ఏదైనా పట్టుకోవాలంటే మనకి 5,000 ఈ బొటనవేలు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 4 మనం చేయాలంటే ధ్యానం కంపల్సరీ మనకు. ఈ 4 చేయాలంటే శక్తి కావాలి. ఈ శక్తి కావాలంటే మనకు ధ్యానం చేస్తే మన లోపల శక్తి ప్రవేశిస్తుంది. ఆ శక్తి ప్రవేశించినప్పుడు మనం అద్భుతంగా మనం ఆ, మన బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుంది. మనం చదవగలుగుతాం. మనలో ఉన్న భయాలు తొలుగుతాయి. మనం అన్ని రంగాల్లో అంటే చదువుతో పాటు ఆటలు, పాటలు, డ్యాన్స్ మీకు ఇష్టమైనవన్నీ మీరు చేయగలుగుతారు. శక్తి కోల్పోరు మీరు. మన శక్తి ఎలా కోల్పోతాము అని చెప్పాను. శక్తి ఏ విధంగా కోల్పోతున్నాం చెప్పండి. శక్తిని తీసుకుంటున్నాం కరెక్ట్, దాన్ని ఎలా కోల్పోతున్నాం చెప్పాలి. అప్పుడు వాళ్ళు చెప్పలేరు అనుకోండి, మనం కళ్ళ ద్వారా చూస్తాం కదా, కళ్ళ ద్వారా పోతుంది. మనం ఎక్కువ శక్తిని మనం చేసే పనుల ద్వారా కొంత శక్తిని కోల్పోతాం. మనం మాట్లాడే మాటల ద్వారా కొంత శక్తిని కోల్పోతాం. కానీ ఆలోచన ద్వారా ఎక్కువ పోతుందని చెప్పాలి. మెయిన్ ఆలోచన ద్వారా. మీ ఆలోచన మీ జీవితం. మీరు ఏ ఆలోచన చేస్తారో అదే మీ జీవితం అవుతుంది. ఆలోచనలు మనకి చాలా ఆలోచన ఎన్ని రకాలు అనగచ్చు. వాళ్ళు చెప్పవచ్చు పాజిటివ్ అంటే మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, అంటే నకారాత్మక ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు. అంటే అందులోని మంచి చెడు మనం చెప్పవచ్చు అనమాట. ఏ విధంగా మీరు ఆలోచిస్తారు, మీ ఆలోచన బట్టే మీ జీవితం ఉంటుంది. ఒకసారి గమనించండి. మీరు ఏమన్నా సినిమాకి వెళ్ళాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి. ఆలోచన చేస్తారు కదా, సినిమాకి వెళ్ళాలని ఆలోచన చేస్తారు. అది ఎవరితో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, టికెట్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ తర్వాత. ముందు ఆలోచన. ఆలోచన తర్వాత మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారు, రేపు సినిమాకి వెళ్దాం అని చెప్పేసి. అంటే ఆలోచన చేసిన తర్వాత ఇవన్నీ క్రియ అయ్యింది కదా. కాబట్టి ఆలోచన ఈ దేనికైనా ఆలోచన శక్తి మనకు మెయిన్ అవసరం చెప్తామాట. కాబట్టి ఆలోచన ఎలాగ ఉండాలి అంటే ఆ కంటితో అంటే ఆలోచనలు ఎలాగా వస్తాయి మనకి ఆలోచనలు అనేవి అంటే చూడడం వల్ల వస్తుంది, వినడం వల్ల వస్తుంది ఆలోచనలు. మనం ఏదైనా పట్టుకోవడం వల్ల వస్తుంది, వాసన చూడడం వల్ల వస్తుంది ఆలోచనలు, రుచి రుచి వల్ల కూడా ఆలోచనలు పెరుగుతాయి. ఈ 5 రకాల ఆలోచనలు మనం చేస్తున్నాం కదా. మరి దీన్నే ఈ ఆలోచనలు మూలం ఏంటంటే ఒక వస్తువుని మన కళ్ళ ద్వారా చూడడం వల్ల ఫస్ట్ మనం ఆలోచన చేస్తున్నాం. ఆ ఆలోచన అది మంచో చెడు తర్వాత విషయం. మనం ఏ ఆలోచన చేస్తామో అదే పని కార్యరూపం దాల్స్తుంది. కాబట్టి ఆలోచనలు మంచిగా ఉంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆలోచనే మనసు. ఈ మనసుని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి మనం? మనసుని ఎవరైనా కంట్రోల్ చేయగలరా అని అడగాలి. మీరు ఆలోచనలు ఆపగలరా? మీరు కళ్ళు మూసుకుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా. కళ్ళు తెరిచిన ఆలోచన వస్తాయి. ఎందుకంటే టీచర్ పాఠం చెప్పినప్పుడు మీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? టీచర్ మీద ఉంటుంది. కానీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? అమ్మ ఏం వంట చేసింది, సాయంత్రం ఏం చేయాలి, నా బర్త్డేకి ఏ ఏ బట్టలు కొనుక్కోవాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే పక్కవాడు ఏం చేస్తున్నాడు అని మనం గమనిస్తూ మనం చేస్తూ ఉంటాం. మరి ఇలాంటి మనం ఆలోచనకి ఆ, అంటే ఆలోచన బట్టే కదా మన సృష్టి మూలం కూడా ఆలోచన కదా. ఆలోచన బట్టే కదా నాగరికత అభివృద్ధి చెందింది. ఈరోజు ఆలోచన బట్టే కదా మనం వాడుతున్న ఫ్యాన్ కానీ, లైట్లు కానీ, ఈ కంప్యూటర్ కానీ, సెల్ ఫోన్లు కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కరు ఆలోచనే కదా. మనం అనుభవిస్తున్న ఈ వస్తువులన్నీ కూడా ఎవరో ఆలోచన చేస్తేనే కదా. మరి ఆలోచనకి అంత శక్తి ఉన్నప్పుడు ఆ ఆలోచన ఎంతగా ఉండాలి? మంచిగా ఉండాలా, చెడుగా ఉండాలా? మంచిగా ఉంటే ఏం లాభం వస్తుంది, చెడుగా ఉంటే ఏం లాభం, ఏటి వస్తుంది అని మనం వాళ్ళ క్వశ్చన్స్ వేయొచ్చు. వాళ్ళు చెప్తారు. వాళ్ళతో అంటే ఇదంతా ఒకరోజు అయ్యే సబ్జెక్ట్ కాదు. మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి అంటే ధ్యానం చేయిస్తూ ఫస్ట్ ఫస్ట్ కొంచెం ధ్యానం కోసం కాకుండా ముందు మనం పరిచయం చేసుకుంటూ మనం చెప్తూ ఆ తర్వాత ధ్యానం కొద్దిసేపు చేయించాలి. పిల్లలు ఎక్కువ అలా చేస్తూ ఉంటారు. అందరూ ధ్యానం కూర్చోరు. కొంతమంది ధ్యానం చేతులు కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తూ ఉంటారు. మనం ఏమనకూడదు, వదిలేదు. ఎందుకంటే అలా చేసేవాళ్ళు మనం మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారు. కొంతమంది ధ్యానం బాగా చేస్తారు. అప్పుడు మనం వెరీ గుడ్, చాలా బాగా ధ్యానం చేస్తారు. అబ్బా అందరూ చక్కగా కళ్ళు మూసుకొని నేను చక్కగా ధ్యానం చేస్తున్నారు, ఎంత చక్కగా శక్తిని తీసుకుంటున్నారో, మీరు ధ్యానం చేయడం వల్ల మీ బ్రెయిన్ ఎంత యాక్టివేషన్ అవుతుందో, అబ్బాయి ఎంత అద్భుతంగా చేస్తున్నారో అని అనుకుంటే
మనం మిగతా పిల్లలు కూడా కళ్ళు మూసుకుంటారు. ఎవరు కళ్ళు తెరవకండి, అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పాలి. ఒకవేళ మనం ఎవరైనా కళ్ళు తెరుస్తూ డిస్టర్బ్ చేస్తున్నారంటే మనం ఏం చేయాలంటే ఆ పిల్లలు పర్టికులర్‌గా ఆ పిల్లల కోసం మనం మాట్లాడితే మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారు కానీ, మనం దగ్గరగా వెళ్లి వాళ్ళకి కళ్ళు మూసుకోమని చెప్పొచ్చు. అంతేగాని అక్కడ దూరం నుంచి మనం అరవకూడదు. ఆ విధంగా పిల్లలకి ధ్యానం యొక్క ఆవశ్యక అంటే అలా ధ్యానం చేయించి పిల్లలకి. ధ్యానం చేసిన తర్వాత వాళ్ళకి అడగాలన్నమాట. మీకు ఇది ధ్యానం చేశారు కదా! వాళ్ళు చెప్పాలి. కళ్ళు మూసుకొని చేతులు 2 కళ్ళు. ఇప్పుడు మన శక్తిని కోల్పోతున్నాం కదా! ఆ శక్తిని మనం కూడగట్టుకోవాలంటే ఏం చేయాలి? కళ్ళు మూస్తాం. మన శక్తిని కోల్పోం. మాట్లాడట్లే నోరు మూస్తాం కాబట్టి శక్తిని కోల్పోం. చేతులు కడతాం కాబట్టి శక్తిని కోల్పోం. ఈ ఈ దీనివల్ల కాళ్ళు, చేతులు కట్టుకొని మనం కూర్చోవడం వల్ల ఈ శక్తిని మనం స్టోరేజ్ చేస్తున్నాం. అప్పుడు మనం మన వయసు ఎంతైతే అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. మీరు ఎక్కువ సేపు ధ్యానం చేయక్కర్లేదు. పడుకునేటప్పుడు ధ్యానం చేయండి. మీరు పడుకునే బెడ్ మీద కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేయండి. చేసి పడుకోండి. దానివల్ల ఏంటి లాభం మనం చెప్పొచ్చు. ఆ ధ్యానం చేసి పడుకోవడం వల్ల ఉదయం ఉన్నంత స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోద్ది మీకు. హ్యాపీగా టీచర్ చెప్పిన పాఠాలన్నీ గుర్తుంటాయి. బాగా మంచిగా నిద్ర పడుతుంది. తెల్లవారు లెగగానే ఫ్రెష్‌గా ఉంటారు అని చెప్పాలన్నమాట. ఆ తర్వాత తెల్లవారు లెగ్గానే కొంచెం మంచినీళ్ళు తాగి లేకపోతే టాయిలెట్‌కెళ్ళో మళ్ళా మీరు కూర్చున్న చోట ధ్యానం చేసుకొని లెగవండి. దానివల్ల ఏంటి ఉపయోగం? తెల్లవారు లెగ్గానే ధ్యానం చేస్తే ఆ రోజంతా ఫ్రెష్‌గా ఉంటది. మైండ్ ఖాళీగా అంటే శూన్య స్థితిలో మైండ్ ఖాళీ చేయాలి. మనకి ధ్యానం శక్తి మనకి అంటే ధ్యానం ద్వారా శక్తిని తీసుకోవాలంటే మన మైండ్ ఎలాగుండాలి? ఎంప్టీ అయిపోయి అంటే శూన్యంగా ఉండాలి. మీకు చూడండి వాళ్ళు మాటనమాట. ఇప్పుడు ఒక బాటిల్ అంటే మనకు వీలైతే ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్తాం గదా! ఒక వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ కంపల్సరీగా స్కూలుకెళ్తే మనం వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాలి. ఎందుకంటే మనకి మధ్యలో ఏదైనా మనకి మధ్యలో దాహం వేసిందనుకోండి, మనం వాళ్ళని అడిగితే ఇంక డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. మనం వాటర్ బాటిల్ పట్టుకెళ్ళామనుకో వాటర్ తాగుతాం మనం. తర్వాత మనకి సిలబస్ మీద అవగాహన ఉండాలి మనకి. అంటే వాళ్ళు చెప్పే ఏదో వెళ్ళిపోతున్నాం ధ్యానం చేస్తాం కాదు. మనం వాళ్ళకి మోటివేషన్ చేసే ఆటిల మీద మనకు కొంచెం అవగాహన ఉండాలి. ఈ సబ్జెక్ట్‌ల పట్ల, దేని పట్లైనా అవగాహన ఉంటే పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దొచ్చు. ఎందుకంటే ఏ పిల్లలైనా మన పిల్లలే. అందులో అంటే మనం దేనికొచ్చామంటే అది అది చెప్తున్నామంటే వాళ్ళకేదో ఉద్ధరించడానికి మనం చెప్పట్లేదు మాస్టర్స్. వాళ్ళ దగ్గరికెళ్తే మనం నేర్చుకుంటాం. చాలా విషయాలు నేర్చుకుంటాం వాళ్ళ దగ్గరికెళ్తే. ఎందుకంటే పిల్లలతో కలిస్తే అదొక ఆనందం, బ్రహ్మానందం. ఎందుకంటే వాళ్ళు మనం అయిపోయిన తర్వాత మనం ధ్యానం చెప్పేసి వెళ్ళిపోతున్న తర్వాత వాళ్ళు మన దగ్గరికొచ్చేస్తారు. "చాలా బావుంది మేడం. చాలా బావుంది" అని చెప్తారు. నిజంగానే. మనం మర్చిపోరు కూడాను ఇప్పటికిని. వాడెక్కడ కనపడినా సరే, "టీచర్ మీరు మాకు ధ్యానం చెప్పడానికి వచ్చారు కదా టీచర్. మా స్కూలుకొచ్చారు కదా టీచర్" అంటారు. ఏం చెప్పాలంటే. నాకు చాలా కోరికుండేది. నాకు టీచర్ అవ్వాలని ఎంతో కోరిక చిన్నప్పటి నుంచిని. టీచర్ గాని, నర్స్ గాని అవ్వాలని. నాకు ఆ 2 నెరవేరలేదు. అయితే ధ్యానంకొచ్చిన తర్వాత నేను స్కూలుకెళ్ళి ధ్యానం చెప్తుంటే, వాళ్ళు అయిపోయిన తర్వాత నేనెక్కడ కనపడుతున్నా కరోనా వచ్చినప్పుడు స్కూలుకి వెళ్ళలేకపోయాం. ఆ క అప్పుడు 2 సంవత్సరాలు గ్యాపొచ్చింది. ఆ తర్వాత కూడా ఆ టీచర్స్ గాని మాకు కనబడి, "మేడం మా స్కూలుకి రావడం మానేసారు మేడం? ధ్యానం చెప్పడం మానేసారు మేడం?" అని టీచర్స్ అడిగారు. ఆ పిల్లలు కూడా ఎక్కడ కనపడినా, "మేడం మా స్కూలుకొచ్చి మీరు ధ్యానం చెప్పారు కదా! నమస్తే మేడం" అని అనేవారు. మా వీధిలోకెళ్తే అంటే వీధిలో వాళ్ళ పిల్లలు కొంతమంది ఉంటారు కదా స్కూల్‌లోని. ఇగ మా స్కూలుకొచ్చి మేడం ధ్యానం చెప్తున్నారు అని చెప్పేసి అనేవారు ఆళ్ళ తల్లిదండ్రులతోటి. నిజంగా అప్పుడు అనిపిస్తుంది. ఓహ్! టీచర్ అవ్వలేకపోయినా ఇలా ధ్యానం చెప్పి టీచర్ అయ్యగలిగానని చెప్పేసి. కాబట్టి మనం ఎవరు చెప్తుంటే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళు ఏదో చేస్తారని కాదు గానీ, మనకొక ఆనందం వస్తది. వాళ్ళతో ఉంటే కొంతసేపని మనకు ఆనందం. అది మనల్ని మనం ఉద్ధరించుకోవడమే. అక్కడ మనం నేర్చుకోవడానికి వెళ్తున్నాం. ఎందుకంటే పిల్లలు అయిపోతాం మనం అక్కడ. మనం చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు మనకన్నీ గుర్తుకొస్తాయి అవన్నీని. అప్పుడు మనం ఏమైనా చిన్న చిన్న విషయాలు చెప్పొచ్చు వాళ్ళకి. నేను చదువుకునేటప్పుడు ఇలా ఉండేవా అని చెప్పొచ్చు. అలా అప్పుడప్పుడు వాళ్ళతో అంటే ఫ్రాంక్‌గా చేయొచ్చు. అలాగా మన పిల్లల దగ్గరికెళ్ళినప్పుడు ఆ విధంగా మనం చెప్పొచ్చు. ఆ లక్ష్యాల కోసం చెప్పొచ్చు. మీ లక్ష్యం నెరవేరాలంటే మీకు ధ్యానం అవసరం. ధ్యానం అన్నిట్లికి అవసరం. మీలో భయాలు పోవాలి, తల్లిదండ్రుల పట్ల భయం పోవాలి, టీచర్ల పట్ల భయం పోవాలి, మీకు ఏకాగ్రత కావాలి, మీ లక్ష్యం నెరవేరాలి. మీ బుద్ధి అంటే మీరెప్పుడైతే శూన్య స్థితిలోకెళ్తారో అంటే మనం ఏంటంటే ధ్యానం చేస్తుంటే శక్తి ప్రవాహం జరిగినప్పుడు మీకు ఆలోచన లేని స్థితిలోకెళ్తారు. ఎప్పుడైతే పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అయ్యిందో మీకు ఏ ఆలోచనలు ఉండవు. మీకింకా తెలిస్తే మనం చెప్పొచ్చు. మన బ్రెయిను ఫస్టు ఎలాగుంటాయంటే సముద్రం అలల్లాగా బీటా స్టేట్‌లో ఉంటాది. ఆ తర్వాత కళ్ళు మూసుకొని కూర్చుంటే నెమ్మదిగా ఆల్ఫా స్టేజ్‌లోకొస్తాది. ఆ తర్వాత
అలాగా ఆలోచన తగ్గి తీవ్ర స్టేజ్లోకి వెళ్తారు. అది పెద్ద పిల్లలు చెప్పచ్చు, చిన్నపిల్లలు కాదులేండి. కొంచెం ఇంటర్మీడియట్ 10th వాళ్ళకి సైన్స్ తెలిసిన చెప్పొచ్చు. ఆ తర్వాత గామా స్టేజ్‌లోకి వస్తది. ఏ ఆలోచనలు ఉండవు. శూన్యతలో ఉంటాం. అప్పుడు శూన్యం అంటే మనకి పంచభూతాల కోసం చెప్పాలి వాళ్ళకి. పంచభూతాలు అంటే ఏంటి చెప్తారు. వాళ్ళు చెప్తారు. పంచభూతాలు అంటే భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని అని చెప్తారన్నమాట. ఏవో చెప్తారు కదా పంచభూతాలు. అప్పుడు చెప్పాలి. ఫస్ట్ భూమి. పంచభూతాలు అంటే ఫస్ట్ భూమి. తర్వాత ఎటుంటది భూమి మీద? నీరు తర్వాత. 3 వంతులు నీరుంది. తర్వాత ఏంటి? అగ్ని అని చెప్పాలి. తర్వాత వాయువు. మొత్తం అంతా నిండి ఉంటది వాయువు. తర్వాత ఆకాశము. మనకి అప్పుడు భూమి అంటే ఏం ఆడవాళ్ళు చెప్తారు కదా! గాలి అంటే మనం పీల్చుకునే గాలి. మనం ఏంటి మొక్కలు మొత్తం సమస్త జీవరాశి కూడా పీల్చుకుంటుంది, వదులుతున్నాయి. మొక్కల నుంచి మనం కార్బన్ డయాక్సైడ్‌ని మనం వదిలిన కార్బన్ డయాక్సైడ్ వాటిలో ప్రాణవాయువు. అవి వదిలిన ఆక్సిజన్ మనకి ప్రాణవాయువు. కాబట్టి అని చెప్పొచ్చు మనం. తర్వాత ఏంటంటే మొక్కలకి మనకి లింక్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే జంతువులు కూడా ప్రతిదీ శ్వాసిస్తూ ఉంటాయి కాబట్టి అనేది చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే వాయువు తర్వాత అగ్ని అంటే సూర్యరశ్మి నుంచి భూమి మీదకి వేడి వస్తుంది. దానివల్ల చెట్లు కూడా పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి. మనం కూడా ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు కూడా సూర్యరశ్మి అవసరం. మనకు కూడా అవసరం. అందరికీ అవసరం అని చెప్పొచ్చు. మనలో కూడా తినే ఆహారం అరిగించేది లోపల కూడా అగ్ని ఉంటుంది. అది కూడా ఇది అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పొచ్చు. తర్వాత వాయువు. మనం మీ అందరికీ ముక్కు ఉందా అని అడగొచ్చు. అందరికీ ఉంది అంటారు. మరి ముక్కు ఏం చేస్తది చెప్పాలప్పుడు. చాలా మంది వాసనలు అంటారు. కానీ ముక్కు మరి గాలిని తీసుకుంటాం కదా! అంటే మనం శరీరం లోపలికి వెళ్తున్న గాలి, లోపల నుంచి బయటకి వస్తున్న గాలి. ఈ 2 ముక్కుకి అది చేస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాము? గాలిని పట్టుకుంటున్నాం. అంటే మనం ఏం చేయట్లేదు. గాలి కళ్ళు మూసుకొని గమనిస్తున్నాం అంతే. ఆ గమనించడం వల్ల ఏటవుతుందంటే, గాలి అంతా వ్యాపించేస్తది కదా! గాలి వ్యాపించినంతగా ఇంకేది వ్యాపించలేదు కదా! అంటే అంతటా ఉన్న ఆ గాలిని మనం గమనిస్తున్నాం. మన లోపలికి ఎలాగెళ్తుంది, బయటికి వెలుగొస్తుంది గమనించాలి. ఇదే ధ్యానము. ఇది చేయడం వల్ల ఏటవుతుంది, మన బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి, బ్రహ్మరంధ్రం ద్వారా విషశక్తి ప్రవేశించి, ప్రాణశక్తి ప్రవేశించి, మన లోపలికి ఈ గ్రంథులన్నీ యాక్టివేషన్ అవుతాయి. దీనివల్ల మనకు ఎన్నో ఎంతో ఆరోగ్యాన్ని మనం పొందుతాం. మీలో ఉన్న అనారోగ్యాలన్నీ పోతాయి. సైనస్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, హెడేక్ ఉండొచ్చు, బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. ఇంకా ఆడపిల్లకైతే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ పోతాయి మీకు. మీరు మీరు ఆరోగ్యం కావాలా? వద్దా? టాబ్లెట్ లేకుండా, డాక్టర్ దగ్గరికెళ్ళకుండా, ఇంజెక్షన్ లేకుండా మనం ఆరోగ్యం సంపాదించుకోవాలి కదా! మరి ఇలాంటి ఆరోగ్యాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి? చెయ్యాలి. ఈ ధ్యానం ద్వారా ఇదవుతుంది. అప్పుడు ఏటవుద్దంటే ఆలోచనలు తగ్గి, మనకి ఏమీ లేని ఆలోచనలు లేని స్థితిలో మనం వస్తాము. శూన్య స్థితిలోకి వస్తామని చెప్పనమాట. ఆ విధంగా ధ్యానం కోసం మనం చెప్తాం. ఈ విధంగా ధ్యానం చేయడం వల్ల మనం శూన్యస్థితి. ఆ శూన్యస్థితిలో ఏముంటది? శూన్యం అంటే ఏంటి? ఆకాశంలో ఏముంటది? ఏమి ఉండదు కదా! మన మైండ్ కూడా ఎంప్టీ అయినప్పుడు ఎప్పుడైతే ఎంప్టీ అయిందో అప్పుడు టీచర్ చెప్పిన పాఠాలన్నీ బాగా వినగలుగుతారు. మీకు బాగా అర్థమవుతుంది అని మనం వాళ్ళకి చెప్పొచ్చనమాట. ఎప్పుడైతే మైండ్ ఖాళీ అవుతుందో ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఉందనుకోండి. దానిలో ఎంత నీరైనా ఫుల్‌గా నింపొచ్చు. అదే ఫుల్‌గా ఉన్న వాటర్ బాటిల్‌లో నీళ్ళేస్తే ఏటవుతుంది? బయటకి ఒలిగిపోతుందా? అలా పండ్ల బుట్టలు ఉదాహరణ చెప్పొచ్చు. ఒక పండు బుట్ట నిండా పళ్ళున్నాయనుకోండి. దాంట్లో పళ్ళేస్తే ఉంటాయా? ఉండవంటారు. మరి ఖాళీ బుట్టలో పళ్ళు వేయొచ్చు కదా! అలాగే మన మైండ్ ఖాళీగా ఉంటే, మనం టీచర్ చెప్పిన పాఠాలన్నీ మీకు బాగా బుర్రలోకెళ్తది. ఏ మంచి విషయమైనా మీ బుర్రలోకెళ్తుంది. దీనివల్ల మీకు ఏకాగ్రత పెరుగుతది అని చెప్పొచ్చనమాట. ఈ విధంగా మనం పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దొచ్చు. అంటే శూన్యం కోసం. ఇలా ఒక్కొక్క విషయం మీద చెప్పొచ్చు. తర్వాత మనం ఏం చెప్పాలంటే, అప్పుడు మనం ధ్యానం కూర్చోబెడతాం. అప్పుడు ఇప్పుడు మీరు ధ్యానం చేస్తారా? చెయ్యరా? అని అంటా అప్పుడు. వాళ్ళు చేస్తారంటారు. ఓహ్! చేస్తాం ధ్యానం. ధ్యానం మీకు అవసరమా? కాదా? మనం చెప్తే అవసరం అంటారు. అయితే కళ్ళు మూసుకొని కూర్చోండి. చేతులు వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్తాం. అప్పుడు మనం ఒక మంచి మ్యూజిక్ పెడతాం. అంటే ఏదైనా మంచి మ్యూజిక్, ఫ్లూట్ మ్యూజిక్ ఏదో పెడతాం. అంటే అది కూడా కొంచెం పెట్టొచ్చు. అంటే అలా కూర్చోబెట్టి వాళ్ళకి ధ్యానం అలా ఎక్కువ సేపు వెళ్ళాలి. వయసైందే 5 నిమిషాలు ధ్యానం చేయించిన తర్వాత ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఇవ్వరు స్కూల్‌లో టీచర్స్. మహా ఇస్తే 30 మినిట్స్ ఇస్తారు. కొంతమంది 45 మినిట్స్ ఇస్తారు. క్లాస్‌లో ఒక టీచర్ లేరనుకోండి 1 అవర్ కూడా ఇవ్వచ్చు. 1 అవర్ వచ్చినప్పుడు ఎక్కువ సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. మన టైం బట్టి మన షెడ్యూల్ మార్చుకోవాలి. అంతేగాని ఎప్పుడు ఒకే దూరంలో వెళ్ళిపోకూడదనమాట. అలాగే పిల్లలకి మనం వాళ్ళతో స్పెండ్ చేయాలి. ఆ తర్వాత ధ్యానం అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? అప్పుడు కళ్ళు చేతుల మీద వేలు పెట్టుకోండి. మీ చేతిలో శక్తి ఉంటది కాబట్టి అది కళ్ళ మీద పెట్టుకోండి. ఆ కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా చేతులు చూసి కళ్ళు ఓపెన్ చేయని చెప్తాం. అలా చేస్తారు కదా! చేసినప్పుడు అప్పుడు క్లాప్స్ కొట్టించాల.
క్లాప్స్ ఎందుకు కొడుతున్నాం అంటే మన వేళ్ళలోనే ఈ శరీరానికి సంబంధించిన నాడులన్నీ ఉంటాయి కాబట్టి ఇలా ఎప్పుడైతే ఇవన్నీ కొంచెం రక్త ప్రసరణ ప్రాణశక్తి జరగకుండా కొన్ని నాడులు ఫ్యాట్ ఏదైనా అడ్డీస్ ఉండదు అనుకోండి, మనం ఎప్పుడైతే క్లాప్స్ కొడతామో ఇవి యాక్టివేషన్ అయ్యి మన బాడీ అంతా కూడా శక్తి ప్రభావం జరుగుతుంది అని చెప్పాలన్నమాట. క్లాప్స్ ఎలా కొట్టో చెప్పచ్చు వాళ్ళకి. చెప్పిన తర్వాత ధ్యానం బాగుందా లేదా అంటాం. బాగుంది అంటారు. ఇప్పుడు మీకు ఎలా అనిపించింది ధ్యానం చేసేటప్పుడు? చాలా మందికి మీకు ఏ అనుభవం వచ్చిందో అడగచ్చు. ముందు చెప్పకూడదు మీకు ఈ అనుభవాలు వస్తాయని చెప్పకూడదు, వాళ్ళ నుంచి అడగాలి. మీకు ఏ అనుభవాలు వచ్చి అంటాం. చెప్తారు ఏ అనుభవాలు వచ్చాయి ధ్యానం చేస్తే. కొంతమందికి కలర్స్ కనబడి చెప్తారు కొంతమంది పిల్లలు. చాలా బాగుంది. అయితే ఏ కలర్స్ కనపడ్డాయి మనం అడగొచ్చు. ఓకే, కొంతమంది బ్లాక్ వైట్ ఆరెంజ్ ఏది చెప్తారు ఒకరు. తర్వాత కొంతమందికి దేవుడు కనపడాలని చెప్తారు వాళ్ళు. ఓకే, వెరీ గుడ్ అంటే అందరికీ వెరీ గుడ్. కొంతమందికి బాడీ మీకు బాడీ ఊగినట్టు అనిపించింది అంటే చెప్తారు కదా బాడీ ఇలా ఉందని, అప్పుడు మనం చెప్పచ్చు. ఇవన్నీ ధ్యానం వచ్చినా మంచిదే మీ అందరికీ. అలాగని చాలా మందికి ఏ అనుభవం రాదనుకో, అలాగే మీరు ధ్యానం చేయట్లేదా అని అనకండి. ధ్యానం చేస్తున్నారు, అందరికీ అన్ని రావాలని లేదు. కాబట్టి ధ్యానం మీ అందరూ బాగా చేశారు, వెరీ గుడ్. ఇలాగే మీరు రాత్రి పడుకునేటప్పుడు ఉదయం లగ్గానే ధ్యానం చేయండి. ఎప్పుడైనా మీరు చదువుకునేటప్పుడు పుస్తకాలు తీసినప్పుడు ధ్యానం చేయండి అని చెప్పాలి. అప్పుడు మీరు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు పరీక్షకి వెళ్ళినప్పుడు మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ పరీక్ష రాయండి, మీకు అన్ని గుర్తుకొస్తాయి. ధ్యానం ఇలా ఇది సింపుల్ ధ్యానం. ఇందులో ఏమి లేదు కదా, ఏ మతము లేదు, ఏ దేవుడి నామస్మరణ ఇది ఏమి లేదు. మీరు చాలా మంది పరీక్షల ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడే పరీక్ష పాస్ చేయంటే ఏ దేవుడు పరీక్ష పాస్ చేస్తారు? అందరు ప్రతి ఒక్కరు చర్చికి వెళ్తారు, మసీద్కి వెళ్తారు, హిందూ దేవాలయానికి వెళ్తారు. మీరు దేవుణ్ణి పరీక్షల ముందు దండం పెట్టుకుంటారు నేను పరీక్ష బాగా రాయాలని. మరి ఇంతమంది పాస్ అయిపోతున్నారా అని అడగాలి. ఇప్పుడు ఎంతమంది పాస్ అయిపోతున్నారా? లేదు కదా. అంటే ఏంటి, దేవుడు మీకు పరీక్ష మరి అందరు దేవుడు అందరికీ దేవుడు కరుణామడి కదా, కరుణిస్తారు కదా. దేవుడికి పక్షపాతం ఉండదు కదా. మరి అందరూ పాస్ అవ్వరు కదా, ఎందుకు పాస్ అవ్వట్లేదు అంటే ఏ దేవుడు కూడా ఎవరిని పరీక్ష పాస్ చేయడు. ఎందుకంటే మీరు తీసి చెప్పిన పాటలు చక్కగా విని చదవగలిగితే గుర్తు పెట్టుకుంటే రాయగలిగితేనే మీరు పరీక్ష పాస్ అవుతేనే ఇంకో క్లాస్కి వెళ్తారు. అందుకే ఇంత మీదే, అదంతా మీదే. భగవంతుడు మీకు కళ్ళు ఇచ్చాడు, మీకు ఎన్ని అవయాలు ఇచ్చాడు చూడండి. భగవంతుడు కళ్ళు ఇచ్చాడు, చూడడానికి కళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, విన్నాక చెవులు ఇచ్చాడు, రాయడానికి చేతులు ఇచ్చాడు. ఈ చేతులతో పుస్తకాలు పట్టుకోవచ్చు, రాయొచ్చు, ఎన్నెన్నో మంచి పనులు చేయొచ్చు, నడడానికి కాలు ఇచ్చాడు. ఇవన్నీ మీకు ఇచ్చిన తర్వాత ఇంకా భగవంతుడు మీకు ఏంటి ఇవ్వాలి? మీరు సాధించుకోవాలి. మీ అమ్మ నాన్న దేని చదువుతున్నారు? మీరు ఉన్నతంగా ఎదగడానికి, అంతేగాని వాళ్ళేదో మీరు పోషిస్తారని కాదు కదా. మీరు ఇంకా చదువుకొని మీరు ఉన్నతంగా ఎదిగి మీ లక్ష్యం మీ కాలం మీరు నిలబడతారే కదా. మరి అటప్పుడు మీరు వచ్చే పని దేనికి? దీనికోసం వచ్చారు కాబట్టి ఇవన్నీ మీరు చెయ్యాలి. కాబట్టి మీరు రోజు ధ్యానం చేస్తున్నారు అనుకోండి, నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ధ్యానం కూర్చోబెట్టి వాళ్ళకి కొంచెం టీచర్లు అంటే గౌరవం భయం ఉన్న వాళ్ళకి, తర్వాత ఏంటంటే చదివిన మర్చిపోతే అంటే సబ్జెక్టుల పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ధ్యానం కూర్చోబెట్టిన తర్వాత మళ్ళా అంటే ఫస్ట్ ధ్యానం కొంచెంసేపు చేయిస్తాము. తర్వాత లాస్ట్లో మీరు ఏమైనా చెప్పిన తర్వాత మళ్ళీ ధ్యానం లాస్ట్లో కూర్చోబెట్టి వాళ్ళకి ధ్యానం చేయించినప్పుడు వాళ్ళకి క్షమాపణ చెప్పేస్తాను అనమాట. నేను వాళ్ళకి కృతజ్ఞతాభావం నేర్పించాలి, అందరి పట్ల కృతజ్ఞత ఉండాలి. అంటే ఉదయం లేచిన తర్వాత ఏం చేయాలి మనం ఆ కృతజ్ఞతాభావం అంటే ఫస్ట్ మీరు లగ్గానే మీరు పడుకునే బెడ్కి, మంచ తలగడకి, మంచానికి అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోండి. కరెంటుకి అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోండి. అది అది ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. తర్వాత మీ అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పుకోండి. మీకు భూమి మీద రావడానికి కారణమైన మీ అమ్మ నాన్న థ్యాంక్స్ చెప్పండి. తర్వాత మీరు తినే తిండికి, మీరు వాడుతున్న బ్రష్కి, పేస్ట్ అన్నిటికి, మీరు బాత్రూమ్కి అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోండి. ఫస్ట్ మనం వాటర్ కదా వాడతామో ఆ వాటర్కి థ్యాంక్స్ చెప్పండి. అంటే మనం ఏదైతే వాడుతున్నామో అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటే కృతజ్ఞత భావం అది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చేస్తే మీ ఫ్రెండ్ మీకు ఏమైనా చేశారు అనుకోండి, మీరు థ్యాంక్స్ చెప్తారు కదా. మరి ఇన్ని ఇచ్చిన మీ అమ్మ నాన్నకి మీరు ఎందుకు థ్యాంక్స్ చెప్పరు? ఎప్పుడైనా చెప్పారా అని అడుగుతాం. మరి చెప్పాలి కదా మరి అని అన్నాను. అలాగే మీ టీచర్ మీరు చదువు చెప్తున్నారు కదా, మీ టీచర్కి వెళ్ళి మీరు థ్యాంక్స్ చెప్పారా? కొన్ని డైరెక్ట్ చెప్పండి, లోపలైనా థ్యాంక్స్ చెప్పుకున్నారా? ఇవన్నీ మీరు తిట్టుకొని ఉండొచ్చు, మీ అమ్మ నాన్న తిట్టుకొని ఉండొచ్చు, టీచర్లు తిట్టుకొని ఉండొచ్చు. ఇవన్నీ మీకు బ్లాక్స్ ఉంటాయి. దీనివల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోవచ్చు. అందుకే మేము ఏం చేస్తామంటే ఈ రోజు కానించి మీరు ముందుకు వెళ్ళాలి. చదువు పట్ల మీకు ఏమైనా సబ్జెక్టులు అంటే భయం ఉన్నా అవన్నీ ఈ రోజుతో పోతాయి మీకు. నేను మీ ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చోబెట్టి వాళ్ళకి ఒక్కొక్క దాని మీద చదువు అనుకో, చదువు కోసం మనం సారీ చెప్పించవచ్చు వాళ్ళకి. నేను చదువుకున్న చదువుకి చెప్పిన టీచర్స్ని కానీ తిట్టుకొని ఉంటే నన్ను క్షమించండి అని టీచర్ సారీ చెప్పించాలి. అంటే వాళ్ళు కళ్ళు మూసుకోమని నేను చెప్తాను, మీకు గైడ్ చేస్తాను.
మీరు చెప్పండి అని చెప్పేసి మీరు లోపల అనుకోండి అని చెప్పాలన్నమాట. అలాగా వాళ్ళకి ఒక్కొక్క దాని మీద మనం వాళ్ళు సారీ చెప్పించవచ్చు. అలాగే మనం అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా ఆ ధ్యానంలో సారీ చెప్పిస్తూ ఉంటే వాళ్ళు ఉన్న బ్లాక్స్ తొలగిపోతాయి. నిజంగా తొలగిపోతాయి. సబ్జెక్ట్ అంటే చాలా మందికి ఇవన్నీ చేయించడం వల్ల వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళగలిగారు. వాళ్ళు బాగా చదవగలిగారు. సబ్జెక్ట్ అంటే భయం పోయింది. ఎందుకంటే వాళ్ళు ఉన్న బ్లాక్స్ ఆ రోజు తొలగిపోతుంది. వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఓ ఈ రోజు కానించి నేను బాగా చదవగలుగుతాను అనేసి వాళ్ళకి. అలాగే మనం ధ్యానం పట్ల వాళ్ళకి అవగాహన కల్పించాలి. తర్వాత చెప్పాలి. మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు కదా! మీ ఇంట్లో మా తాతలు ఎవరు ఉన్నారనుకో, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, మీకు వాళ్ళకి ధ్యానం చేయమని చెప్పండి. ధ్యానం చేస్తే వాళ్ళ వయసు అయినదైతే 5 నిమిషాలు ధ్యానం చేయమని చెప్పండి. ఆ ధ్యానం చేయడం వల్ల వాళ్ళు ఇంకా బాగా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మీకు అదే కదా కావాలి అని చెప్పాలన్నమాట. మీరు కళ్ళు మూసుకొని మీరు పడుకునేటప్పుడు ధ్యానం చేశారనుకో, మీ అమ్మ వాళ్ళు అడుగుతారు కదా! "ఏం చేస్తున్నారు? నువ్వు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావు నువ్వు?" అని అడుగుతారు. మా స్కూల్‌లోగా మాకు ఒక మాస్టర్ మేడం వచ్చారు, లేకపోతే సార్ వచ్చారు. మాకు ధ్యానం నేర్పించారు. మాకు ధ్యానం చేయమని ధ్యానం చేయడం వల్ల బాగా చదువుకుంటామంట. జ్ఞాపకశక్తి పెరుగుతది. మేము అనుకున్న లక్ష్యం సాధిస్తాము. పట్టుదల పెరుగుతది. ఇవన్నీ అంటే మనం ఆత్మవిశ్వాసం పెరుగుతది. ఇవన్నీ చెప్పారు మాకు. కాబట్టి ధ్యానం చేసి పడుకోమన్నారు. అంటే వాళ్ళకి ఈ పిల్లల్లో అంతకుముందున్న దానికి ఇప్పటికి మార్పు గమనిస్తూ ఉంటారు వాళ్ళు తల్లిదండ్రులు కూడాని. వాళ్ళు కూడా ధ్యానం చేయడానికి ఎందుకంటే వీళ్ళే గురువులు అవుతారు వాళ్ళకి. అలా ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రుల చేత జ్ఞానం చేయించారు. అదంటే మనకి చాలా మంది మనం వినే ఉంటాం. మనకి పీఎంసీలో వచ్చే ఆటికి చాలా మంది పిల్లలే గురువులు అయ్యారంట వాళ్ళకి. వీళ్ళు వీళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళు అడిగి తెలుసుకొని ధ్యానం చేశారట. కాబట్టి ఇవన్నీ మంచి మార్పులు మాస్టర్స్. కాబట్టి మనం ఆ పిల్లలకి ఆ విధంగా మనం ధ్యానం చెప్పాలి. అంటే ఇలా చెయ్యండి అని చెప్తే వాళ్ళు చేస్తారు. మీ అమ్మ నాన్న కూడా చెప్పండి. తర్వాత మీరు మీరు బాగా ఆహ్, ఆటలాడతారు, డాన్స్‌లేస్తారు, పాటలు పాడి మీకు ఏది ఇష్టమైతే అది శుభ్రంగా అది కూడా చెయ్యండి. దానివల్ల ఇంకా శక్తి పెరుగుతుంది మీకు. ధ్యానం చేసాక శక్తి నింపుకున్నారు కదా! అది ఇంకా బాగా ఆడగలుగుతారు మీరు. ఇంకా బాగా రాణించగలుగుతారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే ఓటమి, గెలుపులు లేవిక్కడ. ఏంటంటే అందరూ సమానమే. కాబట్టి మీ ఫ్రెండ్స్‌ని మీరు ఎప్పుడు తిట్టకండి, కొట్టుకోకండి. హ్యాపీగా ఉండండి. ఉన్నంత సేపు మీరు స్కూల్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళెక్కడుంటారో, మీరెక్కడుంటారో. కాబట్టి ఉన్నప్పుడు మీరు ఫ్రెండ్స్‌లాగా ఉండాలి. అంటే అలాగా పిల్లల పట్ల ఐక్యత. ఇప్పుడు మనం చెప్తాం. ఒరేయ్! అంటే సృష్టిలో మనకు చెప్పారు కదా! పత్రిస్ గారు. మనం ఏదిస్తే అదే మనకు వస్తది సృష్టి ధర్మం. వాళ్ళకెలా చెప్పాలి? ఒక ఇద్దరు ఇప్పుడు మనం మనం చెప్తుంటాం. చాలా మంది పక్కన గిల్లుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు మనకి. అయితే వాళ్ళని లేపుతాం. ఇద్దరిని లేపుతాం వాడిని. "ఒరేయ్! ఏం చేస్తున్నావు నువ్వు" అంటే, "వాడు నన్ను కొట్టాడు టీచర్" అని చెప్తారనమాట. సరే వాడిని లేపుతాం. "నువ్వు ఎందుకు కొట్టావంటే" "వీడు నన్ను కొట్టాడంటారు." అప్పుడు ఏం చెప్తామంటే, "చూసావా? వాడు నిన్ను కొట్టబట్టి నువ్వు వాడిని కొట్టావు కదా! నువ్వు వాడిని కొట్టావు. ఆడి తర్వాత ఏం చేసింది నీకు" అంటే, "నన్ను కొట్టాడు టీచర్" అని. అంటే నువ్వు ఏదిస్తే అదే కదా వచ్చింది. అంటే నువ్వు మంచిగా ఐ లవ్ చెప్పావనుకో, అంటే వాడికి మంచిగా థాంక్స్ చెప్పావనుకో, వాడు నీకేం చెప్తాడు? వాడు థాంక్స్ చెప్తాడు. మనం కొట్టావు కాబట్టి వాడు నిన్ను కొట్టాడు. నువ్వు తిట్టావనుకో వాడు నిన్ను తిడతాడు కదా! కాబట్టి మనము ఈ సృష్టి ధర్మం కూడా అదే. భగవంతుడు కూడా అదే నువ్వు ఏదిస్తే అదే పొందుతావని భగవంతుడు కూడా చెప్తారు. అంటే ఎక్కువ దేవుడి కోసం మనం చెప్పకూడదులే. మామూలుగా చెప్తా. అంటే భగవంతుడికి ఇష్టమని చెప్పొచ్చు అప్పుడప్పుడు మధ్య మధ్యలో. ఎందుకంటే కొన్ని కొన్ని స్కూల్‌లో అయితే దేవుడి కోసం ఇష్టపడరు. అంటే అందులో మిషనరీస్ ఉంటారు. వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు అంటే వాళ్ళు చెప్పొచ్చు. ఎలాగంటే మీ ఇష్టదైవాలు ఉంటారు కదా! మీ ఇష్టదైవాలకి మీరు ఏది చేస్తే అదే మీకు వస్తది కాబట్టి, మనము సృష్టిలో ఒకటుంది. లేకపోతే సృష్టిలో ఒకటుంది. సృష్టి మూలం ఏంటంటే నువ్వు ఏదిస్తే అదే. ఒక షాప్‌కెళ్లారనుకోండి, మీకు ఏదైనా కావాలి వస్తువు కావాలనుకోండి, మీ వాళ్ళకి ఏటివ్వాలి మనం? డబ్బులిస్తే కదా! వాళ్ళు వస్తువు ఇస్తారు. అలాగే డబ్బులు ఇవ్వకుండా మీరు ఆ వస్తువు అడిగితే ఇస్తారా? ఇవ్వరు కదా! కాబట్టి మనకి ఒకటి పొందాలి అంటే మనం ముందు ఒకటి ఇవ్వాలి. కాబట్టి మనం ఏదిస్తే అది మనకొస్తది. కాబట్టి ఇది అని ఆ సబ్జెక్ట్ మీద కూడా మనం చెప్పొచ్చనమాట. అలా పిల్లల దగ్గరికొచ్చినప్పుడు చాలా మంచి మంచి విషయాలు చెప్తూ, పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దితే, మనం ఏదైతే చెప్పామో అందులో అందరూ మారిపోతారని కాదు. కొంతమందిలో మార్పు. రోజు మేమొస్తాము. మీరు ధ్యానం చేస్తారని చెప్పరు. ఎందుకంటే మీరు అబద్దాలు ఆడరు. పిల్లలు చాలా మంచి వాళ్ళట. ఎందుకంటే పిల్లలు దైవంతో సమానం అంటారు. పిల్లలు ఎప్పుడు అబద్ధం చెప్పరు. మీరెవరైనా నేను రోజు 2 సార్లు ధ్యానం చేయమని చెప్పాను కదా! మళ్ళా నెక్స్ట్ వీక్ వస్తాననుకోండి. అంటే మనకి రోజు అవకాశం ఇస్తే పర్వాలేదు. కొన్ని స్కూల్‌లో ఇవ్వరు. వారానికి ఒకసారి ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మీరు ధ్యానం చేసిన తర్వాత మీకు ఏం కలిగిందో చెప్పాలన్నమాట. అప్పుడు వాళ్ళని అలా చెప్పాలి. ఆ! మీరు మంచోళ్ళు చాలా గుడ్ బాయ్స్. కాబట్టి మీరు ధ్యానం చేస్తారు కదా! రోజుకి ఎన్ని సార్లు చేయాలి అని చెప్పాలి. మరి ఏం ఏం చేయాలి? కృతజ్ఞతాభావం చెప్పాలి. క్షమించాలా లేదా? క్షమాగుణం ఉండాలా? వద్దా? అని అలా క్షమాగుణం మీద చెప్పొచ్చు సబ్జెక్టు. మనకి ఏమి తెలిస్తే అది కొంచెం పిల్లలతోటి అప్పుడప్పుడు
వారం వారం వెళ్ళినప్పుడు అయితే ఒక కొన్ని స్కూళ్ళని చాలా మొండి పిల్లలు ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు కూడా తీర్చిదిద్దలేదు పిల్లలు. అలా అప్పుడు మనం అనవచ్చు, మేడం అలాంటి పిల్ల ఎవరైనా ఉంటే మాకు వాళ్ళు ప్రత్యేకంగా ఇవ్వండి, మేము కొద్దిగా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి వాళ్ళతోటి చక్కగా మనం మాట్లాడుతూ మంచి మంచి కాన్సెప్ట్లు వాళ్ళు చెప్తూ వాళ్ళు మంచిగా తీర్చిదిద్దితే వాళ్ళ ధ్యానం ప్రతిరోజు వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయగలిగితే ఒక 11 రోజులు వెళ్ళి అది ఒక నెల రోజులు వాళ్ళతో స్పెండ్ చేయగలిగితే నిజంగా వాళ్ళ మంచి మార్పు వస్తుంది. అలాగే చాలా మంది మన పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది స్కూల్కి వెళ్ళి ఎంతో మందిని తీర్చిదిద్దారు. మొండి వాళ్ళు కూడా చక్కగా చదువుకునేటట్టు చేశారు. కాబట్టి మనందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. అది ఎవరికి వీలే తల్లి. కనీసం మన స్కూల్‌కి వెళ్ళిన వాళ్ళు ఇంట్లో ఉన్న మన పిల్లలకైనా, మన చుట్టుపక్కల పిల్లలకైనా సరే, మనం సండే పూట పిలిచి వాళ్ళకి మనం ఏంటంటే ధ్యానం అని చెప్పకుండా చక్కగా ఆడుకుందాం అంటే ఏదో మంచిదేదో చెప్పి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత కొంతసేపు మనం చేస్తూ వాళ్ళు ధ్యానం చేయిస్తూ వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయగలిగితే వాళ్ళు ఉన్నతంగా వస్తారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ మార్పు వస్తుందనమాట. ఇలాగ మనం ధ్యానం అనేది వాళ్ళకి ఎందుకు అంత అంటే ఏ సాయంకాలంలో ధ్యానమే అవసరము అనే విశిష్టత వాళ్ళకి కలగజేయడం. ధ్యానంలో మన శరీరంలో మార్పులు వస్తున్నాయి, మన బ్రెయిన్‌లో మార్పులు వస్తున్నాయి. మన బుద్ధి ఎప్పుడైతే మన మనసు శూన్యం అవుతుందో మన బుద్ధి పరిపక్వత వస్తుంది. బుద్ధి పరిపక్వతప్పుడు ఏది చేయాలి, ఏం చేయకూడదు, మీరు ఏం చదవాలి అనేసి కొంతమంది పిల్లలు ధ్యానం చేయడం వల్ల వాళ్ళ పరీక్ష పేపర్ వాళ్ళే రేపు ఎగ్జామ్‌లో ఏం పడుతుందో వాళ్ళు చూసుకోగలిగారు. వాళ్ళు ఏం చదవాలో వాళ్ళు తెలుసుకోగలిగారు. కాబట్టి వాళ్ళు ఏ రంగంలో ఎళ్ళాలో వాళ్ళు తెలుసుకోగలిగారు. ఈరోజు ఉన్నతంగా ఎంతోమంది ఉన్నారు అని అప్పుడప్పుడు చెప్పొచ్చు మనం. అలాగే మనకి నరేంద్ర మోడీ గారు ధ్యానం చేస్తారని, రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ చేస్తారని, చంద్రబాబు నాయుడు గారు చేస్తారని, తర్వాత మనకి మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద అంటే ఎంతో మందిని మనం ఉదాహరణ మనకు తెలిసిన వాళ్ళందరినీ చెప్పొచ్చు మనం. అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ ఇలాగ ఇంత వాళ్ళ గోల్స్ ఏంటి అబ్దుల్ కలాం గారి కోసం మనం చెప్పొచ్చు. అలాగే మదర్ తెరిసా కోసం చెప్పొచ్చు. అంటే మనం ముందు ఒక సబ్జెక్ట్ తెలుసుకొని వెళ్తే ఆ రోజు ఆ కాన్సెప్ట్ మీరు ఒక మనం డైరీ పెట్టుకోవాలి. ఈ రోజు స్కూల్‌కి వెళ్ళాము. అంటే మనం 2, 3 స్కూల్‌కి వెళ్ళొచ్చు. ఈ రోజు స్కూల్‌కి వెళ్ళాము. ఈ స్కూల్‌లో నేను ఈ సబ్జెక్ట్ చెప్పాను. ఎందుకంటే నెక్స్ట్ వీక్ వచ్చినప్పటికి ఆ సబ్జెక్ట్ చెప్పకూడదు. దాన్ని ఆళ్ళకి అడిగి కిందటి వారం ఏం చెప్పుకున్నాం అడిగితే కొంతమంది చెప్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ చెప్పాలన్నమాట వాళ్ళకి. అది ఇంకా మర్చిపోయారనుకో దానికోసం మనకు కొంచెం చెప్తూ ఇంకో కాన్సెప్ట్ చెప్పాలి. ఆ విధంగా మనం పిల్లలందరిని తీర్చిదిద్దాలి మాస్టర్స్. ఎందుకంటే అదంతా మన కర్తవ్యం. అక్కడికెళ్ళి మనమేదో చెప్పి వాళ్ళేదో బాధ్యతం కాదు. అక్కడికెళ్ళి మనం నేర్చుకుంటాం మాస్టర్స్. ఆ ఓపిక, సహనం వాళ్ళతో ఉంటే ఒక్కొక్కళ్ళ నుంచి నిజం చెప్పాలంటే వాళ్ళు ధ్యానం చేస్తే అద్భుతంగా రాణించగలుగుతారు. నిజంగా అది మాత్రం 100% ప్రతి ఒక్కళ్ళు మార్పొస్తది ధ్యానం చేస్తే. ఆ ధ్యానం ఎందుకు చేయాలని మనం చెప్పగలగాలి. అంటే ప్రతిసారి ధ్యానం, 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 ధ్యానం అనేసి ఏదో ధ్యానం చెప్పుకొని వచ్చేస్తే కాకుండా వాళ్ళతో మనం చక్కగా మనకు తెలిసిన గేమ్స్ ఏమైనా ఉంటే చక్కగా ఆడించొచ్చు. చక్కగాని. ఆహ్, చే చిన్న చిన్నవి ఏమైనా వాళ్ళతో స్పెండ్ చేస్తూ చక్కగా డాన్స్ కొన్ని స్కూల్‌లో మన పర్మిషన్ ఇస్తే చక్కగా చిన్న మ్యూజిక్ పెట్టి మనకి చూడు ఆహ్, పిల్లలు దేవుడు చల్లని వారే అనే పాట పెడితే దానికి అర్థం చెప్పమనాల. దాని అర్థం మనం చెప్పొచ్చు పిల్లలకి. ఆ! తర్వాత ఆహ్, చూడు చదువు విషయం పట్ల గోవింద గోవింద హ్మ్. బాగుపడితే గోవింద అని చెప్పేసి మన 'ఖడ్గం' సినిమాలో ఉంటారు. రవితేజ పాటుంటది. అది కూడా పాడి చెప్పొచ్చు. చూసావా లాస్ట్‌కి వాడేమన్నాడు, దేవుడిని అన్నీ అడిగాడు. లాస్ట్‌కి నీకే ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. ఆ పాట యొక్క మీనింగ్ మనం చెప్పొచ్చనమాట. దేవుడిని అన్నీ అడుగుతున్నాడు. నాకు ఇది కావాలి, అది కావాలి అడిగాడు. తర్వాత నీకే అన్నీ సమర్పించానంటున్నాడు. కాబట్టి మనం ఏదైనా సరే మన చేతిలోనే ఉందంతా. మనం ఎంత ప్రయత్నం చేస్తామో అంత బాగా ఎళ్తాం. మనం ప్రయత్నం చేయకుండా ఏ దేవుడు మనకేమి ఇవ్వడు. మనం ప్రయత్నం చేస్తే మీ ఇష్ట దైవాలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ మీకు సహకరిస్తారు అని మనం చెప్పొచ్చు. పిల్లల్ని ఆ విధంగా అద్భుతంగా మనం తీర్చిదిద్దొచ్చు మాస్టర్స్. కాబట్టి ఈనాటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మనం ఈ పెద్దవాళ్ళు చెప్తే ఇంకా లాజిక్ మైండ్ ఉంటది గానీ, చిన్న పిల్లల దగ్గర లాజిక్ మైండ్ ఉండదు. వాళ్ళు మనల్ని ఎంత ఇష్టపూర్వకంగా గౌరవిస్తారు. అలా మనం చెప్తూ ఉంటే స్కూల్‌లో టీచర్స్ కూడా మనం ధ్యానం చెప్పాలి. టీచర్స్ కూడా చెప్పాలి. మేము ఇప్పుడు ఒక 3 నెలల్లో ఎంతో చెప్తాం. తర్వాత మీరే కదా పిల్లలతో ఉంటారు. మీరు స్కూల్ స్టార్టింగ్‌లో ఒకసారి ధ్యానం చేయించండి. స్కూల్ వదిలేసిన తర్వాత వదిలే ముందు ఒక ధ్యానం చేస్తే పిల్లల్లో మంచి మార్పొస్తది. మీ స్కూల్‌కి మంచి ర్యాంక్ వస్తది. మీకే మంచి పేరొస్తది మళ్ళా. గవర్నమెంట్ దృష్టిలో మీ స్కూల్ మంచి పేరులో ఉంటది కదా! అని మనం వాళ్ళకి చెప్పి మీరు కూడా అసలు ధ్యానం చేయండి. ధ్యానం వల్ల వాళ్ళకి చెప్పొచ్చు మనం. ధ్యానం వల్ల ఏం లాభాలున్నాయో మనకు చాలా తెలుసు కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం బావుంటది.
భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగుంటాయి, కుటుంబ వ్యవస్థ బాగుంటది. వాళ్ళకి మానసిక సమస్యలు తొలుగుతాయి. ఎందుకంటే చాలా మంది డిప్రెషన్ లో ఉంటారు. భార్యాభర్త సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి. పాపం వాళ్ళు స్కూల్కి వస్తారు కానీ వాళ్ళకి ఎంతో స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ పోవాలి. మీరు స్కూల్ ఎక్కువ మాట్లాడుతుంటారు కాబట్టి ఎనర్జీ కోల్పోతారు. ఆ శక్తి నింపుకోవచ్చు ధ్యానం ద్వారా అని వాళ్ళకి మనం ఆ టీచర్లు కూడా మేము ధ్యానం చెప్తామని ఒకరోజు మనం కూడా క్లాస్ తీసుకోవాలి. అయితే పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. ఆ పేరెంట్స్ మీటింగ్ కూడా మనం వెళ్ళి పేరెంట్స్ చెప్పాలి. నేను కొన్ని విషయాలు పేరెంట్స్ చెప్పేవి ఉంటాయి. అవి కూడా మనం వాళ్ళతో పేరెంట్స్తో కూడా మనం మాట్లాడుతూ పిల్లల్ని కొట్టకండి, ప్రేమతో చెప్పండి. పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళతో మీరు స్పెండ్ చేయండి. మీరు స్పెండ్ చేయట్లేదు, వాళ్ళతో ప్రేమను అందివ్వండి. వాళ్ళు ప్రేమే కోరుకుంటారు. ఎంత పెద్ద పిల్లలైనా సరే తల్లిదండ్రులు ప్రేమే కోరుకుంటారు. ఆ ప్రేమను మీరు అందివ్వగలిగితే రేపొద్దున వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు ప్రేమను అందివ్వకపోతే మిమ్మల్ని వాళ్ళు ఒక వస్తువుగా చూస్తారు. అంటే వాళ్ళ అవసరానికి వాడుకునే వస్తువుగా చూస్తారు తప్ప వాళ్ళు మిమ్మల్ని గౌరవించరు, ప్రేమించరు. మిమ్మల్ని తీసుకెళ్ళి రేపొద్దున మిమ్మల్ని వాడు ఎదిగిన తర్వాత గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనల్ని ఒక ప్రేమగా మనతో ఒక ఫ్రెండ్ లాగా ఎప్పుడు మనం గడపాలి వాళ్ళతోటి. వాళ్ళతో మీరు స్పెండ్ చేయండి. ఎంత టైం మీకు ఖాళీ లేకపోయినా రాత్రి పడుకునేటప్పుడైనా మీరు వాళ్ళతో స్పెండ్ చేయండి అని చెప్పాలి. ఈ విధంగా మనం పిల్లల్ని తీర్చిదిద్దొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడొచ్చు. మాస్టర్స్ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా. నిజంగా నాకు ఈ అవకాశం చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.